హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కానీ అలాగే జనవరి నుండి డిసెంబర్ దాకా లాస్ట్ 12 మంత్స్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కావాలన్నా లేదా జూలై నుండి డిసెంబర్ దాకా లాస్ట్ 6 మంత్స్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కావాలన్నా మన వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. సో ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో బైలింగ్వల్లో ప్రింట్ ఆర్ జిరాక్స్ తీసుకునే ఫార్మేట్లోనే అందుబాటులో ఉంటాయి. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెబ్సైట్ లింక్ అనేది పిన్ సెక్షన్లో కూడా కామెంట్ చేస్తాను. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే అక్కడ నుండి చెక్ చేయండి. టుడే వీడియోలో టోటల్ మంత్ జనవరికి సంబంధించిన టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. మొట్టమొదటిగా జనవరి మంత్లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. సదానంద డేట్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ మహారాష్ట్ర పోలీస్ చీఫ్. మహారాష్ట్ర కొత్త పోలీస్ చీఫ్గా సదానంద డేట్ అయితే నియమితులయ్యారు. రమేష్ కుమార్ జునేజా హ్యాస్ ఎజ్యూమ్డ్ చార్జ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్పోర్ట్స్. మనకి తోలు ఎగుమతి మండలి చైర్మన్గా అంటే కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి చైర్మన్గా రమేష్ కుమార్ జునేజా అయితే బాధ్యతలు స్వీకరించారు. జిఐ కౌన్సిల్ అపాయింటెడ్ ద ఎస్ ప్రకాష్ యాజ్ సిఇఓ ఫర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎకోసిస్టమ్. జిఐ కౌన్సిల్ ఆరోగ్య బీమా పర్యావరణ వ్యవస్థకు సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎస్ ప్రకాష్ను అయితే నియమించింది. నెక్స్ట్ బర్హామ్ సలీహ్ అపాయింటెడ్ యాజ్ ద యుఎన్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ ఫ్రమ్ జనవరి 2026. జనవరి 2026 నుండి శరణార్థులకు సంబంధించి యునైటెడ్ నేషన్ హై కమిషనర్గా బర్హామ్ సలీహ్ అయితే నియమితులయ్యారు. ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ టేక్స్ చార్జెస్ ద వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్. ఓకే, ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ని వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించారు. తెలుగు హూయిస్కు వీడియో చేసినప్పుడు ఇదైతే అప్డేట్ చేయలేదు. ఇది ఒకసారి ఏమన్నా చూసుంటే ఆ వీడియో ఒకసారి ఇది అప్డేట్ చేసుకోండి. ఏకే బాలసుబ్రహ్మణ్యం అపాయింటెడ్ యాజ్ ద అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ చైర్మన్. అణుశక్తి నియంత్రణ బోర్డు చైర్మన్గా ఏకే బాలసుబ్రహ్మణ్యం అయితే నియమితులవడం జరిగింది. హెచ్ఎస్బిసి ప్రైవేట్ బ్యాంక్ అపాయింటెడ్ ద ఇడా లియూ యాజ్ సిఇఓ. హెచ్ఎస్బిసి ప్రైవేట్ బ్యాంక్ మనకి ఇడా లియూని సిఇఓగా అయితే నియమించడం జరిగింది. జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఉత్తరాఖండ్ హైకోర్ట్. జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అయితే నియమితులయ్యారు. జస్టిస్ రేవతి మోహితే దేరో స్వాన్ ఇన్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ మేఘాలయ హైకోర్ట్. మేఘాలయ హైకోర్టు యొక్క తొలి ప్రధాన న్యాయమూర్తిగా మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రేవతి మోహితే దేరో అయితే ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ మెటా కంపెనీ అపాయింటెడ్ ద దీనా పావెల్ మెక్కార్మిక్ యాజ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ చైర్మన్. మెటా దీన్ పావెల్ మెక్కార్మిక్ను మనకి ప్రెసిడెంట్ అలాగే వైస్ చైర్మన్గా అయితే నియమించడం అయితే జరిగింది. యూనియన్ గవర్నమెంట్ అపాయింటెడ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సిచ్చుత్రీత్ సింగ్ కపూర్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అంటిల్ October 31, 2026. సో ఇంపార్టెంట్ అప్డేట్ మనకి కొత్త ఐటీబీపీ యొక్క డైరెక్టర్ జనరల్గా మనకి శత్రుజిత్ సింగ్ కపూర్ని అయితే మనకి కేంద్ర ప్రభుత్వం ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా October 31, 2026 వరకు అయితే నియమించడం జరిగింది. అదేవిధంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్కి సంబంధించిన డైరెక్టర్ జనరల్గా ప్రవీణ్ కుమార్ని September 30, 2030 వరకు అయితే అపాయింట్ చేశారు. ఓకే, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నూతన డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ కుమార్, ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ సత్యజిత్ సింగ్ కపూర్, రెండు కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ హూయిస్కూలో నోట్ చేసుకోండి. అలాగే టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్ హ్యాస్ అపాయింటెడ్ వికాస్ చద్దా యాజ్ గ్లోబల్ సిఇఓ ఎఫెక్టివ్ ఫ్రమ్ January 22. జనవరి 22 నుండి టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్ గ్లోబల్ సిఇఓగా వికాస్ చద్దాను అయితే నియమించారు. సెంటర్ హ్యాస్ అపాయింటెడ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రాకేష్ అగర్వాల్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. జాతీయ దర్యాప్తు సంస్థ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేష్ అగర్వాల్ని కేంద్రం నియమించింది. ఇది కూడా ఇంపార్టెంట్ అప్డేట్. అలాగే ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ ఎంఎస్ ధోని హ్యాస్ బీన్ నేమ్డ్ ద గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ద పూణే గ్రాండ్ టూర్ 2026. పూణే గ్రాండ్ టూర్ 2026కి సంబంధించి భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని గుడ్ విల్ అంబాసిడర్గా అయితే ఎంపిక చేశారు. శ్రీ ప్రవీణ్ వశిష్ఠ అపాయింటెడ్ ద విజిలెన్స్ కమిషనర్ ఇన్ ద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో విజిలెన్స్ కమిషనర్గా ప్రవీణ్ వశిష్ఠను అయితే నియమించడం జరిగింది. సో ఈయన కేవలం విజిలెన్స్ కమిషనర్ మాత్రమే, అంటే విజిలెన్స్ కమిషనర్గా వన్ ఆఫ్ ద విజిలెన్స్ కమిషనర్గా ప్రవీణ్ వశిష్ఠ అపాయింట్ అయ్యారో. ఆల్రెడీ ఏఎస్ రాజు విజిలెన్స్ కమిషనర్గా ఉన్నారు. మెయిన్ విజిలెన్స్ కమిషనర్ అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ సివిసి మాత్రం ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ అయితే ఉన్నారో. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, హూయిస్కూలో మనం చెప్పుకుంటూ ఉంటాం కదా.
రేమాండ్ లైఫ్ స్టైల్ అపాయింటెడ్ ద సచికి ఘోష్ యాజ్ న్యూ సీఈఓ. రేమాండ్ లైఫ్ స్టైల్ కొత్త సీఈఓగా సచికి ఘోష్ అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ మువాన్ పూయి సైవాయి హ్యాస్ బీన్ నేమ్డ్ ద హై కమిషనర్ టు ద న్యూజిలాండ్ వైల్ అమిత్ కుమార్ మిశ్రా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద అంబాసిడర్ టు ద జార్జియా. న్యూజిలాండ్ హై కమిషనర్గా మువాయి పూయి సయావి, అలాగే మనకి జార్జియా రాయబారిగా అమిత్ కుమార్ మిశ్రా అయితే మనకి అపాయింట్ అవ్వడం అయితే జరిగింది. టాటా కమ్యూనికేషన్ అపాయింటెడ్ ద గణేష్ లక్ష్మీనారాయణ్ యాజ్ ఎండి అండ్ సిఇఓ డిజిగ్నేట్. టాటా కమ్యూనికేషన్ సంస్థ గణేష్ లక్ష్మీనారాయణ్ను ఎండి మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితుడిగా అయితే మనకి నియమించడం జరిగింది. అర్జిత్ బసు అపాయింటెడ్ ద చైర్మన్ ఆఫ్ ఇండస్ ఇండ్ బ్యాంక్. అర్జిత్ బసును ఇండస్ ఇండ్ బ్యాంక్ యొక్క చైర్మన్గా అయితే నియమించారు. నెక్స్ట్ అమేలియా వాల్పార్డే అపాయింటెడ్ యాజ్ ద హెడ్ కోచ్ ఆఫ్ సీనియర్ ఇండియన్ ఉమెన్స్ ఫుట్బాల్ టీమ్. భారత సీనియర్ మహిళా ఫుట్బాల్ జట్టు ప్రధాన కోచ్గా అమేలియా వాల్పార్డే అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ జనవరి మంత్లోని ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు అయితే చూద్దాం. భరతనాట్యం ఎక్స్పోనెంట్ ఊర్మిళ సత్యనారాయణ కాన్ఫర్డ్ విత్ ద నృత్య కళానిధి అవార్డ్ అట్ ద 19th మ్యూజిక్ అకాడమీ డ్యాన్స్ ఫెస్టివల్. భరతనాట్య కళాకారిణి ఊర్మిళ సత్యనారాయణ గారికి 19వ మ్యూజిక్ అకాడమీ నృత్యోత్సవంలో నృత్య కళానిధి అవార్డు అయితే లభించింది. ఎన్విడియా సిఇఓ జెన్సెన్ హువాంగ్ కాన్ఫర్ విత్ ద 2026 IEEE మెడల్ ఆఫ్ హానర్. ఎన్విడియా సిఇఓ జెన్సెన్ హువాంగ్ 2026 IEEE మెడల్ ఆఫ్ హానర్ని అయితే అందుకోవడం జరిగింది. 5 ఇండియన్ ఫిల్మ్స్ ఎలిజిబుల్ ఫర్ ద బెస్ట్ పిక్చర్ అట్ 98th అకాడమీ అవార్డ్స్. ఓకే, మనకి 98వ అకాడమీ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్ని అకాడమీ అవార్డ్స్ అని కూడా అంటారు. దీంట్లో మనకి ఉత్తమ చిత్రంగా అర్హత సాధించిన 5 భారతీయ చిత్రాలు మనం గమనించినట్లయితే అవి ఏంటి అంటే కాంతారా, తన్వి ద గ్రేట్ హిందీ ఫిలిం, అలాగే మహావతార్ నరసింహ యానిమేషన్ ఫిల్మ్ వచ్చింది కదా, అలాగే తమిళకి సంబంధించిన టూరిస్ట్ ఫ్యామిలీ, అలాగే సిస్టర్ మిడ్ నైట్. ఓకే, కాంతారా, తన్వి ది గ్రేట్, మహావతార నరసింహ, టూరిస్ట్ ఫ్యామిలీ, అలాగే సిస్టర్ మిడ్ నైట్ చిత్రాలు అయితే 5 చిత్రాలు కూడా మనకైతే బెస్ట్ పిక్చర్ కింద అయితే ఎలిజిబుల్ అవ్వడం అయితే జరిగింది. ఇండియన్ ఆర్మీ మేజర్ స్వాతి శాంతకుమార్ హ్యాస్ వోన్ ద యుఎన్ సెక్రటరీ జనరల్ అవార్డ్ 2025 ఫర్ జెండర్ ఇంక్లూజివ్ పీస్ కీపింగ్ ఇన్ సౌత్ సూడాన్. దక్షిణ సూడాన్లో లింగ సమ్మిళిత శాంతి పరిరక్షణకు కృషి చేసినందుకు గాను భారత ఆర్మీ మేజర్ అయిన స్వాతి శాంతకుమార్ గారికి 2025 సంవత్సరానికి ది యుఎన్ ది యుఎన్ సెక్రటరీ జనరల్ అవార్డు అయితే లభించడం జరిగింది. ఇటలీ హ్యాస్ కన్ఫర్డ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ డిస్టింక్షన్ ద కవలియర్ డెల్ ఆర్ట్ ఇన్ డెల్టా స్టెల్లా ది ఇటాలియన్ ఓమ్నియన్ గోవా బేస్డ్ ఇండస్ట్రియలిస్ట్ శ్రీనివాస డెంపో. ఓకే, గోవాకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన శ్రీనివాస్ డెంపోకు ఇటలీ తన అత్యున్నత పౌర విశిష్టతలో ఒకటైన కవలియర్ డెల్ ఆర్టిన్ డెల్లా స్టెల్లా ది ఇటాలియన్ అవార్డుని అయితే ప్రదానం చేయడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ రేర్ సమురాయి మార్షల్ ఆర్ట్స్ హానర్. అరుదైన సమురాయి మార్షల్ ఆర్ట్స్ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయుడిగా పవన్ కళ్యాణ్ అయితే నిలవడం జరిగింది. బయాలజిస్ట్ టోబీ కైర్స్ విన్స్ ద టైలర్ ప్రైజ్ ఫర్ అన్కవరింగ్ ద హిడెన్ పవర్ ఆఫ్ ఫంగల్ నెట్వర్క్. శిలీంధ్ర నెట్వర్క్లో దాగి ఉన్న శక్తిని వెలికితీసినందుకు గాను జీవశాస్త్రవేత్త టోబీ కియర్స్కు టైలర్ బహుమతిని అయితే అందజేయడం జరిగింది. ఇండియన్ రైల్వే హ్యాస్ కన్ఫర్డ్ ద హైయెస్ట్ అవార్డ్ ఆన్ ఆర్పిఎఫ్ ఆఫీసర్ చందన సింహ ఫర్ హెస్ ఎక్సెప్షనల్ వర్క్ ఇన్ ప్రివెంటింగ్ చైల్డ్ ట్రాఫికింగ్. పిల్లల అక్రమ రవాణాకు నిరోధించడంలో ఆమె చేసిన అసాధారణ కృషికి గాను ఆర్పిఎఫ్ అధికారిని చందన సింహకు భారత రైల్వే తన అత్యున్నత పురస్కారాన్ని అయితే ప్రదానం చేసింది. సిడాట్ విన్ ద స్కోచ్ అవార్డ్ 2025 ఫర్ లైఫ్ సేవింగ్ సెల్ బ్రాడ్కాస్ట్ డిజాస్టర్ అలర్ట్ సిస్టమ్. ప్రాణాలను కాపాడే సెల్ బ్రాడ్కాస్ట్ విపత్తు హెచ్చరిక వ్యవస్థకు గాను సిడాట్ 2025 స్కోచ్ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. ఇళయరాజా టు రిసీవ్ పద్మపాణి అవార్డ్ అట్ అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2026లో ఇళయరాజా పద్మపాణి అవార్డుని అయితే అందుకున్నారు. తునీషియన్ ఫిలిం మేకర్ జూబియర్ జ్లాసీ విన్స్ ద $1 million ఏఏ ఫిలిం అవార్డ్ ఫర్ లిల్లీ అట్ దుబాయ్ సమిట్. దుబాయ్ సమిట్లో తునీషియా చిత్ర నిర్మాత జోబిర్ జాస్లీ లిల్లీ చిత్రానికి గాను $1 million ఏఏ ఫిలిం అవార్డుని అయితే గెలుచుకున్నారు. అలాగే బెనారస్ లిటరేచర్ ఫిలిం ఫెస్టివల్లో భాగంగా ఇందులో మనకి అవార్డ్స్లో భాగంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును నమితా గోఖలే గెలుచుకున్నారు. అలాగే సరోజినీ నాయుడు ఫర్ అవార్డ్ ఫర్ పోయిట్రీ అవార్డుని అయితే హనుమాన్ చాలీసాను ట్రాన్స్లేట్ చేసినందుకు గాను అభయ్ కేకి అవార్డు వచ్చింది. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ అవార్డు వచ్చేసరికి
ఫర్ నాన్ ఫిక్షన్ కేటగిరీలో ఫాదర్ టంగ్ మదర్లాండ్ ద బర్త్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ సౌత్ ఏషియా అనే పుస్తకానికి సంబంధించి పిగ్గీ మోహన్కి అయితే వచ్చింది. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ అవార్డ్ ఫర్ ట్రాన్స్లేషన్ వచ్చేసరికి లిమిటెడ్ అన్లిమిటెడ్ సనకా ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ బెంగాలీ మనకి ట్రాన్స్లేట్ చేసినందుకు గాను అరుణవ సింహ గారికి అయితే అవార్డు అయితే రావడం జరిగింది. ఓకే, బెనారస్ లిటరేచర్ ఫిలిం ఫెస్టివల్లో భాగంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు నమితా గోఖలేకి, అలాగే సరోజినీ నాయుడు పోయిటరీ అవార్డు వచ్చేసరికి అభయ్కి హనుమాన్ చాలీసాని ట్రాన్స్లేట్ చేసినందుకు గాను నాన్ ఫిక్షన్కి సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణ అవార్డు వచ్చేసరికి పెగ్గీ మోహన్కు, అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ అవార్డు వచ్చేసరికి అనువాదానికి సంబంధించి అరుణవ సింహ గారికి మనకి పరిమిత అపరిమిత రిలేటెడ్ ఇండియా ద్వారా బెంగాలీ నుండి అనువాదించబడిన పుస్తకానికి సంబంధించి అయితే అవార్డు అయితే ఈయనకి రావడం జరిగింది. ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ అండ్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అవార్డెడ్ ద అశోక చక్ర అట్ 77th రిపబ్లిక్ డే పీరియడ్. 77వ గణతంత్ర దినోత్సవ పీరియడ్లో ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ మరియు వ్యోమగామైన శుభాంశు శుక్లాకు అశోక చక్ర అవార్డు అయితే లభించడం జరిగింది. నెక్స్ట్, గ్రాకా మాచెల్ ద రెనోవ్డ్ మొజాంబికియన్ హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఫర్ 2025. 2025 సంవత్సరానికి సంబంధించి ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ప్రఖ్యాత మొజాంబికన్ మానవ హక్కుల కార్యకర్త అయిన గ్రాకా మాచెల్ అయితే అందుకోవడం జరిగింది. ఇండియన్ పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్ డాక్టర్ చంద్రకాంత్ లహారియా హ్యాస్ వోన్ ద వైలీ రీసెర్చ్ హీరోస్ ప్రైజ్ 2025 ఇన్ ద ఇంపాక్ట్ బియాండ్ అకాడమియా కేటగిరీ. భారత ప్రజారోగ్య నిపుణుడైన డాక్టర్ చంద్రకాంత్ లహారియా గారికి ఇంపాక్ట్ బియాండ్ అకాడమియా విభాగంలో వైలీ రీసెర్చ్ హీరోస్ ప్రైజ్ 2025 అయితే లభించడం జరిగింది. నెక్స్ట్, జనవరి మంత్లో ఉన్న ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం. 2025 ఫీడే వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్ ఇన్ దోహా వేర్ మ్యాగ్నస్ కార్లసన్ వోన్ హిస్ రికార్డ్ ఎక్స్టెండింగ్ 9th వరల్డ్ బ్లిట్జ్ టైటిల్ ర్యాపిడ్ గోల్డ్ అండ్ వైల్ అర్జున్ ఎరగేసి ఓన్ ద బ్రాంజ్ ఇన్ ద బ్లిట్జ్ ఈవెంట్. ఓకే, దోహాలో జరిగిన 2025 ఫీడే వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్లో మ్యాగ్నస్ కార్లసన్ తన రికార్డును విస్తరించే 9వ ప్రపంచ బ్లిట్జ్ టైటిల్ను ర్యాపిడ్ స్వర్ణాన్ని గెలుచుకుంటే ఇండియన్ ప్లేయర్ అర్జున్ ఎరగేసి బ్లిట్జ్ ఈవెంట్లో కాంస్య పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, సోల్జ్ మారిన్జే రిటర్న్ యాజ్ ద కోచ్ ఆఫ్ ఇండియన్ ఉమెన్స్ హాకీ టీమ్. భారత మహిళా హాకీ జట్ కోచ్గా సోల్జ్ మారిన్జే తిరిగి అయితే ఎన్నికయ్యారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద 72nd నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ ఇన్ వారణాసి. వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ టోర్నమెంట్ ప్రధానమంత్రి గారు అయితే ప్రారంభించారు. ఆస్ట్రేలియా ఉమెన్స్ కెప్టెన్ ఎలిసా హేలీ హ్యాస్ అనౌన్స్డ్ హర్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ కెప్టెన్ ఎలిసా హేలీ అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయితే ప్రకటించింది. విరాట్ కోహ్లీ హ్యాస్ సర్ప్రైజ్డ్ కుమార్ సంగకారా టు బికమ్ ద సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ ఇన్ ద ఇంటర్నేషనల్ క్రికెట్ నౌ ఓన్లీ బిహైండ్ సచిన్. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కుమార్ సంగకారాను విరాట్ కోహ్లీ అయితే అధిగమించి సెకండ్ ప్లేస్కి అయితే చేరుకోవడం జరిగింది. సచిన్ అయితే టాప్ ప్లేస్లో ఉంటాడు, సెకండ్ ప్లేస్లో కుమార్ సంగకారా ఉంటే ఇప్పుడు కుమార్ సంగకారాన్ని అధిగమించి కోహ్లీ సెకండ్ ప్లేస్కి వెళ్తే కుమార్ సంగకారా థర్డ్ ప్లేస్లో అయితే ఉన్నారు. ఓకే, సో ఓవరాల్గా హైయెస్ట్ రన్ స్కోరర్స్ అనమాట ఇంటర్నేషనల్ క్రికెట్ అన్ని కలుపుకుంటే, అన్ని ఫార్మేట్లు కలుపుకుంటే ఫస్ట్ ప్లేస్లో సచిన్, సెకండ్ ప్లేస్లో కోహ్లీ, ఇప్పుడు కుమార్ సంగకారా థర్డ్ ప్లేస్కి అయితే రావడం జరిగింది. నెక్స్ట్, ఉస్మాన్ ఖవాజా ఆస్ట్రేలియా ఫస్ట్ ముస్లిం టెస్ట్ క్రికెటర్ అనౌన్స్ ద రిటైర్మెంట్. ఆస్ట్రేలియా తొలి ముస్లిం టెస్ట్ క్రికెటర్ అయిన ఉస్మాన్ ఖవాజా రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. నెక్స్ట్, జిన్సన్ జాన్సన్ ఇండియన్ మిడిల్ డిస్టెన్స్ రన్నర్ అనౌన్స్ ద రిటైర్మెంట్. భారత మిడిల్ డిస్టెన్స్ రన్నర్ అయిన జిన్సన్ జాన్సన్ కూడా రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. ఐసీసీ మెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ డిసెంబర్ మంత్కి సంబంధించి ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ అయిన మిచెల్ స్టార్క్ అయితే వచ్చింది. అలాగే ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా కెప్టెన్ అయిన మనకి లారా ఓల్వాట్కి అయితే రావడం జరిగింది. ఓకే, ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ డిసెంబర్కు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ అయిన మిచెల్ స్టార్క్, ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా దక్షిణాఫ్రికా కెప్టెన్ అయిన లారా ఓల్వాట్కి అయితే అవార్డు వచ్చాయి. 21-year-old ఆర్యన్ వర్షిని ఫ్రమ్ ఢిల్లీ హ్యాస్ బికమ్ ద ఇండియా 92nd చెస్ గ్రాండ్ మాస్టర్. ఢిల్లీకి చెందిన 21 ఆర్యన్ వర్షినికి భారతదేశపు 92వ చెస్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ అయితే లభించింది. India's Vijayendra Singh, who won a bronze medal at the Beijing 2008 Olympics, was appointed as the member of Asian Boxing Council, the Boxing Federation of India. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించి భారతదేశానికి చెందిన విజయేందర్ సింగ్ ఆసియా బాక్సింగ్ కౌన్సిల్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యునిగా అయితే నియమితులయ్యారు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 విన్నర్ వచ్చేసరికి విదర్భ టీం విన్ అయింది. మొట్టమొదటిసారిగా టైటిల్ని విదర్భ టీం గెలుచుకుంది. సౌరాష్ట్ర అయితే రన్నర్గా నిలవడం జరిగింది.
ఓకే, విజయ్ హజారే క్రికెట్కి సంబంధించిన టోర్నమెంట్ 2025-26 విజేత విదర్భ టీం మొట్టమొదటి టైటిల్ని గెలుచుకుంటే సౌరాష్ట్ర రన్నర్గా నిలిచింది. బీసీసీఐ సైన్ ద 3 years 270 crore స్పాన్సర్షిప్ డీల్ విత్ గూగుల్ జెమినీ ఉంది కదా, దీంతో బీసీసీఐ మనకి 270 కోట్ల స్పాన్సర్షిప్ ఒప్పందం అయితే కుదుర్చుకుంది. నోవాక్ జోకోవిచ్ 38 years old broke 53rd year old Australian Open record by becoming the oldest man in open era to reach the final after defeating Jannik Sinner in 2026. 2026లో జానిక్ సిన్నర్ను ఓడించి ఓపెన్ ఎరాలో ఫైనల్కు చేరుకున్న అతిపెద్ద వయస్కుడిగా నోవాక్ జోకోవిచ్ అయితే మనకి 53 ఏళ్ల ఆస్ట్రేలియన్ ఓపెన్ రికార్డుని అయితే బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్ అవ్వలేదు, కాకపోతే ఫైనల్కి చేరుకున్న ఓపెన్ ఎరాలో ఫైనల్కి చేరుకున్న అతిపెద్ద వయస్కుడిగా మనకైతే నోవాక్ జోకోవిచ్ అయితే రికార్డుని అయితే నెలకొల్పడం జరిగింది. బట్ ఫైనల్లో అయితే ఓడిపోవడం జరిగింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మెన్స్ సింగిల్స్ విన్నర్ కార్లోస్ ఆల్కరాజ్ చేతిలోనే నోవాక్ జోకోవిచ్ అయితే ఓడిపోయాడు. కార్లోస్ ఆల్కరాజ్ అయితే విన్ అయితే నోవాక్ జోకోవిచ్ అయితే రన్నర్గా నిలిచాడు. కాకపోతే ఫైనల్కి చేరుకున్న అతిపెద్ద వయస్కుడిగా అయితే రికార్డు నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఉమెన్ సింగిల్స్ విన్నర్ వచ్చేసరికి మనకి ఎలెనా రైబాకినా, రన్నర్ వచ్చేసరికి అరీనా సబలెంకా. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత కార్లోస్ ఆల్కరాజ్, రన్నర్ నోవాక్ జోకోవిచ్. అలాగే మహిళా సింగిల్స్ టైటిల్ విజేత ఎలెనా రైబాకినా, రన్నర్ వచ్చేసరికి అరీనా సబలెంకా. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ నట్ స్కైవర్ బ్రాండ్ స్క్రిప్టెడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ బ్యాటర్ టు స్కోర్ ఏ సెంచరీ ఇన్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీ డ్యూరింగ్ ద WPL 2026. మెన్కి ఐపీఎల్ లాగే ఫీమేల్ వాళ్ళకి మహిళలకు WPL ఉమెన్ ప్రీమియర్ లీగ్ అయితే స్టార్ట్ చేశారు కదా. సో ఈ ఉమెన్ ప్రీమియర్ లీగ్లో మనకి మహిళా ప్రీమియర్ లీగ్ చరిత్రలో సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్మెన్గా నిలిచి ఇంగ్లాండ్ ఆల్రౌండర్ నట్ స్కైవర్ బ్రాంట్ అయితే చరిత్ర సృష్టించడం జరిగింది. సైనా నెహ్వాల్ హ్యాస్ కన్ఫర్మ్డ్ హర్ రిటైర్మెంట్ ఫ్రమ్ బ్యాడ్మింటన్ ఆఫ్టర్ ఏ ప్రొలాంగ్డ్ ఇంజరీ బ్యాటిల్. సుదీర్ఘ గాయం తర్వాత బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ నుండి మనకి రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. జనవరి మంత్లో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. ఫార్మర్ యూనియన్ మినిస్టర్ సురేష్ కల్మాడి పాస్డ్ అవే ద ఏజ్ ఆఫ్ 82. కేంద్ర మాజీ మంత్రి సురేష్ కల్మాడి గారు 82 ఏళ్ల వయసులో చనిపోయారు. రెనోవ్డ్ ఎకాలజిస్ట్ మాధవ్ గాడ్గిల్ పాస్డ్ అవే ద ఏజ్ ఆఫ్ 82. ప్రఖ్యాత పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ 82 ఏళ్ల వయసులో చనిపోయారు. వెటర్నర్ మలయాళం సినిమా ఆర్ట్ డైరెక్టర్ కె శేఖర్ పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 72. ప్రముఖ మలయాళ సినిమా కళా దర్శకుడు కె శేఖర్ 72 ఏళ్ల వయసులో చనిపోయారు. ఫార్మర్ వరల్డ్ బిలియర్డ్ ఛాంపియన్ మనోజ్ కొఠారి పాస్డ్ అవే. మాజీ ప్రపంచ బిలియర్డ్ ఛాంపియన్ మనోజ్ కొఠారి అయితే చనిపోయారు. అలాగే రినోవ్డ్ ఎకాలజిస్ట్ మాధవ్ గాడ్గిల్ పాస్డ్ అవే ద ఏజ్ ఆఫ్ 82. ప్రఖ్యాత పర్యావరణ శాస్త్రవేత్త అయిన మాధవ్ గాడ్గిల్ గారు కూడా 82 ఏళ్ల వయసులో చనిపోయారు. ఫార్మర్ యూనియన్ మినిస్టర్ కబేంద్ర పుర్కాయస్తా పాస్డ్ అవే ద ఏజ్ ఆఫ్ 94. మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసిన కబేంద్ర పుర్కాయస్తా గారు కూడా 94 ఏళ్ల వయసులో చనిపోయారు. అలాగే స్కాట్ యాడమ్ క్రియేటర్ ఆఫ్ ఐకానిక్ కామిక్ స్ట్రిప్ డిల్బర్ట్ హ్యాస్ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 68. ది ఐకానిక్ కామిక్ స్ట్రిప్ డిల్బర్ట్ సృష్టికర్త అయిన స్కాట్ యాడమ్స్ కూడా 68 ఏళ్ల వయసులో అయితే చనిపోవడం జరిగింది. లెజెండరీ ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ వాలెంటినో గర్వానీ పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 93. ప్రముఖ ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ వాలెంటినో గర్వానీ 93 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. కర్ణాటక బోర్న్ ఎన్విరాన్మెంటలిస్ట్ కీర్తిదా మెకానీ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 66 ఇన్ సింగపూర్. కర్ణాటకలో జన్మించిన పర్యావరణవేత్త అయిన కీర్తిదా మెకానీ గారు 66 ఏళ్ల వయసులో సింగపూర్లో చనిపోయారు. లెజెండరీ ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ వాలెంటినో గర్వానీ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 93. ప్రముఖ ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ వాలెంటినో గర్వానీ 93 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. ఫార్మర్ ఇండియా అండ్ ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ ప్లేయర్ స్టార్ ఇలియాస్ పాషా పాసెస్ అవే. ప్రముఖ భారత మరియు తూర్పు బెంగాల్ మాజీ ఫుట్బాల్ ప్లేయర్ అయిన స్టార్ ఇలియాస్ పాషా గారు కూడా చనిపోయారు. వెటర్నరీ జర్నలిస్ట్ ఆథర్ అండ్ బ్రాడ్కాస్టర్ మార్క్ టుల్లీ పాస్డ్ అవే ఇన్ న్యూఢిల్లీ. ప్రముఖ జర్నలిస్ట్ రచయిత ప్రసారకారుడు అయిన మార్క్ టుల్లీ గారు కూడా న్యూఢిల్లీలో చనిపోయారు. ఫార్మర్ బీసీసీఐ ప్రెసిడెంట్ ఇందర్జీత్ సింగ్ బింద్రా పాస్డ్ అవే. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఇందర్జీత్ సింగ్ బింద్రా గారు కూడా చనిపోయారు. అలాగే మైకెల్ నోబ్స్ ఫార్మర్ కోచ్ ఆఫ్ ఇండియన్ హాకీ టీం పాస్డ్ అవే. భారత హాకీ మాజీ కోచ్ అయిన మైకెల్ నోబ్స్ కూడా చనిపోయారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ డైడ్ ఇన్ ప్లేన్ క్రాష్ ఇన్ బార్మతి సమీపంలో రీసెంట్గా విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి సీఎం అయిన అజిత్ పవార్ గారు చనిపోయారు. జనవరి 2వ వారంలో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలు చూద్దాం. వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణ రిలీజ్డ్ ద హిందీ ఎడిషన్ ఆఫ్
పళనివేలు గట్స్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ రినౌడ్ సర్జన్ డాక్టర్ సి పళనివేలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ గారు ప్రఖ్యాత సర్జన్ డాక్టర్ అయిన శ్రీ పళనివేలు ఆత్మకథ అయిన పళనివేలు గట్స్ని హిందీ ఎడిషన్ అయితే విడుదల చేయడం జరిగింది. గోవా చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్ లాంచ్డ్ ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్, ఆథర్ బై ద ప్రేమ్ ప్రకాష్, ఎ వెటర్నరీ జర్నలిస్ట్ అండ్ చైర్మన్ ఆఫ్ ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ యానీ. ఓకే, ప్రముఖ జర్నలిస్ట్ మరియు ఏషియా న్యూస్ ఛానల్ యానీ యొక్క చైర్మన్ అయిన ప్రేమ్ ప్రకాష్ గారు రచించిన హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ అనే రెండవ ఎడిషన్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అయితే ప్రారంభించారో. పుస్తకం పేరు హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్. పుస్తక రచయిత ఎవరు అంటే ప్రేమ్ ప్రకాష్. ప్రేమ్ ప్రకాష్ ఎవరు అంటే యానీ న్యూస్ ఛానల్ ఉంది కదా, ఏషియా న్యూస్ ఇంటర్నేషనల్, దీని యొక్క చైర్మన్ మనకి. బుక్ ఆన్ ద లైఫ్ ఆఫ్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, అగ్ని సరస్సులో వికసించిన కమలం. ఓకే, ద్రౌపది ముర్ము అని చెప్పి పుస్తకాన్ని మనకి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అయితే రచించారో. ఈ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారంటే రిలీజ్డ్ బై ద లక్ష్మమ్మ, హ్యూమన్ శానిటరీ వర్కర్ హూ క్లీన్స్ రోడ్ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం పైన పుస్తకం అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము అనే పుస్తకాన్ని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అయితే రచించారో. ఆంధ్ర యూనివర్సిటీలో రోడ్లు శుభ్రం చేస్తున్న మహిళా పారిశుధ్య కార్మికురాలైన లక్ష్మమ్మ గారు అయితే ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ సిపి రాధాకృష్ణన్ రిలీజ్డ్ ఎ న్యూ బుక్ టైటిల్ ద ఛాలెంజ్ ఆఫ్ అంబ్రోసియా రామ జన్మభూమి ఛాలెంజ్ అండ్ రెస్పాన్స్ అట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్క్లేవ్ ఇన్ న్యూఢిల్లీ. బుక్ ఈజ్ రిటర్న్ బై శ్రీ సురేంద్ర కుమార్ పచౌరి. ఓకే, భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ గారు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎన్క్లేవ్లో చాలీస్ ఆఫ్ అంబ్రేసియా రామ జన్మభూమి సవాలు మరియు ప్రతిస్పందన అనే పుస్తకాన్ని విడుదల చేశారు. పుస్తకం రచయిత వచ్చేసరికి సురేంద్ర కుమార్ పచౌరి. నెక్స్ట్ జనవరి 2nd వీక్లో ఉన్న ఇండిసెస్ అండ్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 ర్యాంక్డ్ ద సింగపూర్ యాజ్ ద వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ అండ్ ఇండియా ర్యాంక్డ్ ద 80th ప్లేస్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 ప్రకారం సింగపూర్ ప్రథమ స్థానంలో ఉంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా భారతదేశం అయితే 80వ స్థానంలో నిలవడం జరిగింది. బెంగళూరు హ్యాస్ బీన్ ర్యాంక్డ్ యాజ్ ద బెస్ట్ సిటీ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా ఇన్ 2025. 2025 సంవత్సరంలో భారతదేశంలో మహిళలకు ఉత్తమమైన నగరంగా బెంగళూరు నగరం అయితే నిలవడం జరిగింది. మహారాష్ట్ర హ్యాస్ టాప్డ్ ద నీతి ఆయోగ్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ 2024 అమాంగ్ లార్జ్ స్టేట్స్ ఫాలోడ్ బై తమిళనాడు అండ్ గుజరాత్. నీతి ఆయోగ్ ఎగుమతి సంసిద్ధత సూచిక 2024లో పెద్ద రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిస్తే తర్వాతి స్థానంలో తమిళనాడు, గుజరాత్ అయితే నిలవడం జరిగింది. ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ ద 16th పొజిషన్ అమాంగ్ 154 కంట్రీస్ ఇన్ ద రెస్పాన్సిబుల్ నేషన్ ఇండెక్స్ 2026 లాంచ్డ్ బై ద వరల్డ్ ఇంటెలెక్చువల్ ఫౌండేషన్. వరల్డ్ ఇంటెలెక్చువల్ ఫౌండేషన్ ప్రారంభించిన రెస్పాన్సిబుల్ నేషన్ ఇండెక్స్ 2026లో 154 దేశాల్లో భారతదేశం 16వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. ఇండియా హ్యాస్ ర్యాంక్డ్ 6th అమాంగ్ 11th ఏషియన్ కంట్రీస్ ఇన్ ద ఏషియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ 2026 రిలీజ్డ్ బై ద డేజన్ షెరా అండ్ అసోసియేట్స్. ఏషియా తయారీ సూచికలో 11 ఏషియా దేశాల్లో భారతదేశం 6వ స్థానంలో నిలిచింది. డేజన్ షెరా అసోసియేట్స్ అయితే ఈ లిస్ట్ని అయితే విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ నంబియా సేఫ్టీ ఇండెక్స్ 2026 ర్యాంకింగ్ వాజ్ రిలీజ్డ్ ఇన్ జనవరి 2026 హైలైటింగ్ ద క్వింగ్డౌ చైనా యాజ్ వరల్డ్ సేఫెస్ట్ సిటీ అండ్ మ్యాంగ్లూర్ ఇండియా యాజ్ ద సేఫెస్ట్ ఇండియన్ సిటీ బేస్డ్ ఆన్ ద సేఫ్టీ పర్సెప్షన్ స్కోర్స్. నంబియా సేఫ్టీ ఇండెక్స్ 2026 జనవరి ర్యాంకింగ్ల ప్రకారం చూసుకున్నట్లయితే భద్రతా అవగాహన స్కోర్ల ఆధారంగా క్వింగ్డౌ చైనా ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన నగరంగా ఎన్నికైతే మంగళూరు భారతదేశంలో ఉన్న మెంగళూరు ఏదైతే ఉందో అత్యంత సురక్షితమైన భారతీయ నగరంగా అయితే మనకి ఎన్నికవడం జరిగింది. వరల్డ్ వైడ్గా క్వింగ్డౌ చైనా, ఇండియా వైడ్గా అయితే మ్యాంగ్లూర్. ఇండియా ర్యాంక్డ్ 8th అమాంగ్ 11 కంట్రీస్ ఇన్ ఏఐ ఇన్వెస్ట్మెంట్. WFO రిపోర్ట్ రివీల్స్ ద US టాప్ ఆఫ్ ద లిస్ట్. WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు పెట్టుబడుల్లో 11 దేశాల్లో భారతదేశం 8వ స్థానంలో నిలిస్తే అమెరికా అగ్రస్థానంలో నిలవడం జరిగింది. జనవరి నెలలో ఉన్న బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. యూపీఐ ట్రాన్సాక్షన్ సర్జ్ టు 21.63 బిలియన్ ఇన్ డిసెంబర్ 2025. డిసెంబర్ నెలలో యూపీఐ లావాదేవీలు అనేవి 21.63 బిలియన్లకు అయితే పెరగడం జరిగింది. సో ఇప్పుడు 90% ప్రతి వాళ్ళు కూడా కరెన్సీ అనేది ఫిజికల్ కరెన్సీ యూస్ చేయడం మానేసి యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్స్ క్యూఆర్ ద్వారా ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తున్నారు కదా ఎక్కువగా. కార్తికేయన్ మాణిక్యం అపాయింటెడ్ ద చైర్మన్ ఆఫ్ ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఓకే, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చైర్మన్గా కార్తికేయన్ మాణిక్యం నియమితులయ్యారు. ఇండియన్ బ్యాంకింగ్ సెక్టర్ హ్యాస్ రికార్డెడ్ ద మేజర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అసెట్ క్వాలిటీ విత్ ద గ్రాస్ ఎన్పిఎస్ ఫాలింగ్ టు ఎ 10-year లో ఆఫ్ 2.1% యాజ్ సెప్టెంబర్ 2025.
సెప్టెంబర్ 2025 నాటికి స్థూల నిరర్ధక ఆస్తులు 10 సంవత్సరాల కనిష్ట స్థాయి 2.1% తగ్గడంతో భారతదేశ బ్యాంకింగ్ రంగం ఆస్తి నాణ్యతలో గణనీయమైన మెరుగుదలలు అయితే నమోదు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెల్డ్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ పేమెంట్ రెగ్యులేటరీ బాడీ ఇన్ ముంబై అండర్ ద గవర్నర్ సంజయ్ మల్హోత్రా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన ముంబైలో చెల్లింపుల నియంత్రణ బోర్డు మొదటి సమావేశాన్ని అయితే నిర్వహించడం అయితే జరిగింది. ఆర్బీఐ ప్రపోజ్డ్ 75% క్యాప్ ఆన్ బ్యాంక్ డివిడెండ్ పేఅవుట్స్. బ్యాంక్ డివిడెండ్ చెల్లింపులపై 75% పరిమితిని ఆర్బీఐ అయితే ప్రతిపాదించింది. యాక్సిస్ బ్యాంక్ లాంచ్డ్ ద సేఫ్టీ సెంటర్ టు బూస్ట్ డిజిటల్ బ్యాంకింగ్ సెక్యూరిటీ. డిజిటల్ బ్యాంకింగ్ భద్రతను పెంచడానికి యాక్సిస్ బ్యాంక్ సేఫ్టీ సెంటర్ని అయితే ప్రారంభించింది. ఓకే, తెలుగులో డీపాల్లో చూసుకోండి డిజిటల్ బ్యాంకింగ్ భద్రతను. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లాంచ్డ్ ద జీరో ఫారెక్స్ డైమండ్ రిజర్వ్ క్రెడిట్ కార్డ్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ జీరో ఫారెక్స్ డైమండ్ రిజర్వ్ క్రెడిట్ కార్డ్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది. స్కైడో రిసీవ్డ్ ద ఫైనల్ ఆథరైజేషన్ ఫామ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ఆపరేట్ as ద పేమెంట్ అగ్రిగేటర్ క్రాస్ బోర్డర్ పిఎస్సిబి. చెల్లింపు అగ్రిగేటర్ క్రాస్ బోర్డర్ పిఎస్సిబిగా పనిచేయడానికి స్కైడో సంస్థకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది తుది అనుమతి అయితే లభించింది. ఎస్బీఐ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 2026 జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ ఎట్ 7.5%. ఓకే, ఎస్బీఐ రీసెర్చ్ అంచనా ప్రకారం భారతదేశం యొక్క 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడిపి వృద్ధి రేటు అనేది 7.5% ఉంటుందని చెప్పి అంచనా వేయడం అయితే జరిగింది. త్రిపుర గ్రామీణ బ్యాంక్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద ఇండియా ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ ఏటీఎం వ్యాన్ టీజీబీ ఆన్ వీల్స్. త్రిపుర గ్రామీణ బ్యాంక్ మనకి భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తిగా సౌరశక్తితో నడిచే ఏటీఎం వ్యాన్ టీజీబీ ఆన్ వీల్స్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. కర్ణాటక బ్యాంక్ హ్యాస్ వోన్ ద ఐబీఐ బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డ్ 2026 ఫర్ ద బెస్ట్ ఫిన్టెక్ అండ్ డిపిఐ అడాప్షన్. ద బ్యాంక్ ఆల్సో సెక్యూర్ రన్నర్ అప్ పొజిషన్ ఫర్ ద బెస్ట్ టెక్ టాలెంట్ అండ్ స్పెషల్ మెన్షన్స్ ఫర్ డిజిటల్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ టెక్నాలజీ డ్రివెన్ ఇన్నోవేషన్. కర్ణాటక బ్యాంక్ మనకి ఉత్తమ ఫినోటెక్ అండ్ డిపిఐ అడాప్షన్ కోసం ఐబీఐ బ్యాంకింగ్ టెక్నాలజీలో అవార్డు 2026 అయితే గెలుచుకుంది. డిజిటల్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణలకు ఉత్తమ టెక్ ప్రతిభ మరియు ప్రత్యేక ప్రస్తావనలకు గాను బ్యాంక్ రన్నరప్ స్థానాన్ని కూడా పొందడం జరిగింది. RBI has mandated banks and eligible NBFCs to automatically escalate partially resolved or rejected customer complaints to the internal ombudsman. పాక్షికంగా పరిష్కరించబడిన లేదా తిరస్కరించబడిన కస్టమర్ ఫిర్యాదులను అంతర్గత ombudsmanకు స్వయంచాలక నివేదించాలని బ్యాంకులు మరియు అర్హత కలిగిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ NBFCస్కి అయితే RBI ఆదేశించింది. Reserve Bank of India will establish the Central Complaints Processing Center under the Integrated Ombudsman Scheme from July 1st, 2026. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై 1 నుండి ఇంటిగ్రేటెడ్ ఒంబడ్స్మన్ పథకం కింద కేంద్ర ఫిర్యాదుల ప్రాసెసింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ రీఅపాయింటెడ్ ద సందీప్ బషి యాజ్ ఎండీ అండ్ సిఇఓ టిల్ 2028. ఐసిఐసిఐ బ్యాంక్ 2028 వరకు ఎండీ అండ్ సిఇఓగా సందీప్ బషిని అయితే తిరిగి నియమించింది. SBI Life Insurance has introduced the new guaranteed saving product at a time when financial stability and long-term planning have become essential. ఆర్థిక స్థిరత్వం మరియు దీర్ఘకాలిక ప్రణాళిక తప్పనిసరి అయిన తరుణంలో SBI లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త గ్యారంటీడ్ సేవింగ్ ఉత్పత్తిని అయితే రీసెంట్గా స్టార్ట్ చేసింది. RBI టు ఇంజెక్ట్ ఓవర్ 2 lakh crore ఇంటూ బ్యాంకింగ్ సిస్టమ్ త్రూ లిక్విడిటీ మెజర్స్. ద్రవ్యత చర్యల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో 2 లక్షల కోట్లకు పైగా RBI జమ చేయడం జరిగింది. Pioneer India receives RBI in principle approval as cross-border payment aggregator. Pioneer India cross-border payment aggregatorగా RBI in principle ఆమోదం అయితే తెలపడం జరిగింది. RBI approves the reappointment of Kaizad Baruchan as old-time director of HDFC Bank. HDFC Bank old-time directorగా కైజాద్ బారుచాన్ తిరిగి నియమించడానికి RBI ఆమోదం తెలిపింది. జెట్ సెక్యూర్డ్ ద NPCI అప్రూవల్ టు ఎనేబుల్ యూపీఐ పేమెంట్స్ వయా రూపే క్రెడిట్ కార్డ్. రూపే క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ చెల్లింపులను ప్రారంభించడానికి జెట్ సెక్యూర్డ్ NPCI ఆమోదం అయితే లభించడం జరిగింది. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పార్ట్నర్ విత్ హైపర్ వర్జ్ టు లాంచ్ ఏఐ పవర్డ్ వీడియో కేవైసీ. ఏఐ ఆధారిత వీడియో కేవైసీని ప్రారంభించడానికి సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హైపర్ వర్జ్తో అయితే భాగస్వామ్యం కుదుర్చుకుంది. RBI రిలీజ్డ్ ద ఆపరేషనల్ గైడ్లైన్స్ ఫర్ ఇంట్రెస్ట్ subvention on export credit under the Niryat Protsahan to support MSME exporter with affordable finance.
నిర్యాత్ ప్రోత్సాహం కింద ఎగుమతి క్రెడిట్ పైన వడ్డీ రాయితీ కోసం కార్యాచరణ మార్గదర్శకాలను విడుదల చేసిన ఆర్బీఐ ఎంఎస్ఎంఎల్కి ఎగుమతిదారులకు సరసమైన ఆర్థిక సహాయం అందించడానికి అయితే ఈ నిర్యాత్ ప్రోత్సాహాన్ని అయితే మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. జనవరి నెలలో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద ప్రళయ్ మిసైల్ విత్ కన్సిక్యూటివ్ సాల్వో లాంచ్. డిఆర్డిఓ మనకి సాల్వో ప్రయోగం ద్వారా ప్రళయ్ క్షిపణిని అయితే విజయవంతంగా అయితే పరీక్షించడం అయితే జరిగింది. ఎయిర్ మార్షల్ నాగేష్ కుమార్ అపాయింటెడ్ యాజ్ ద వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్. ఆల్రెడీ అపాయింట్మెంట్స్లో చూసాం కదా, ఎయిర్ మార్షల్ నాగేష్ కుమార్ను వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా అయితే నియమించారు. ఎయిర్ మార్షల్ తేజేంద్ర సింగ్ టేక్ ఛార్జ్ ఆఫ్ ద సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్. సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్గా ఎయిర్ మార్షల్ తేజేంద్ర సింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఇండియా యుఏఈ డెజర్ట్ క్లోన్ 2 మిలిటరీ ఎక్సర్సైజ్ కంక్లూడ్ ఇన్ అబుదాబి. ఓకే, మనకి డెజర్ట్ సైక్లోన్ 2 అనే ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే భారత్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య అయితే అబుదాబిలో రీసెంట్గా జరిగింది. ఇండియన్ ఆర్మీ డిక్లేర్ 2026 యాజ్ ద ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీ. 2026 సంవత్సరాన్ని నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీ సంవత్సరంగా భారత సైన్యం అయితే ప్రకటించింది. ఇండియా కమిషన్స్ ఐసీజీఎస్ సముద్ర ప్రతాప్ ఫస్ట్ ఇండిజినియస్ పొల్యూషన్ కంట్రోల్ వెజల్. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ కాలుష్య నియంత్రణ నౌకైన ఐసీజీఎస్ సముద్ర ప్రతాప్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది. డిఆర్డిఓ హ్యాస్ డెవలప్డ్ ద హ్యాండ్ ఆపరేటెడ్ సీ వాటర్ డిసలేషన్ సిస్టమ్ స్వదేశ్ ఫర్ సోల్జర్స్ డిప్లాయిడ్ ఇన్ రిమోట్ అండ్ కోస్టల్ ఏరియాస్. ఓకే, మారుమూల ప్రాంతాల్లో తీర ప్రాంతాల్లో మనకి సైనికులు పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మనకి శుభ్రమైన వాటర్ అనేది అయితే ఎక్కువ దొరకదు కాబట్టి డిఆర్డిఓ మనకి సముద్రపు నీటిని డీసాలినేషన్ చేసే వ్యవస్థని స్వదేశ్ని అయితే అభివృద్ధి చేయడం అయితే జరిగింది. ఇన్ జనవరి 2026 ఇండియన్ ఆర్మీ అనౌన్స్డ్ ద మేజర్ లీప్ ఇన్ ఇండియన్ మిలిటరీ మోడర్నైజేషన్ విత్ ద క్రియేషన్ ఆఫ్ న్యూ మోడర్న్ వార్ఫేర్ ఫోర్స్ నేమ్డ్ భైరవ్. జనవరి 2026లో భారత సైన్యం భైరవ్ అనే కొత్త అధునాతిక యుద్ధ దళాన్ని సృష్టించడం ద్వారా భారతదేశ సైనిక అధునాకరికంలో ఒక ప్రధాన ముందడుగునైతే ప్రకటించడం జరిగింది. ఇండియన్ నేవీ ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రాన్ బిగిన్ లాంగ్ రేంజ్ ట్రైనింగ్ డిప్లాయ్మెంట్ టు సౌత్ ఏషియా ఆన్ జనవరి 7. భారత నౌకాదళం యొక్క మొట్టమొదటి శిక్షణ స్క్వాడ్రాన్ 1TS జనవరి 7న ఆగ్నేయేషియాకు దీర్ఘశ్రేణి శిక్షణ విస్తరణ అయితే ప్రారంభించింది. India has launched the Mission Sudarshan Chakra, an ambitious national program aimed at building a comprehensive multi-layer air defense shield to counter emerging aerial threats, especially hostile drones. ఓకే, మనకి వేరే దేశం వాళ్ళు మనకి డ్రోన్స్ అవి ప్రయోగిస్తూ ఉంటారు కదా, యుద్ధ డ్రోన్స్ అనేవి. సో అటువంటి వాటిని ఎదుర్కోవడం కోసం భారతదేశం మిషన్ సుదర్శన్ చక్రాన్ని అయితే ప్రారంభించింది. ఇది ప్రతిష్టాత్మక జాతీయ కార్యక్రమం. వైమానిక ముప్పులను ముఖ్యంగా శత్రు డ్రోన్లను ఎదుర్కోవడానికి సమగ్రమైన బహుళ అంచెల వాయురక్షణ కవచాన్ని నిర్మించడానికి లక్ష్యంగా అయితే ఈ మిషన్ సుదర్శన్ అనే చక్రం అనేది అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ అండ్ జపాన్ కోస్ట్ గార్డ్ క్యారీడ్ అవుట్ ఏ జాయింట్ హజారడస్ అండ్ నాక్సియస్ సబ్స్టెన్స్ రెస్పాన్స్ డ్రిల్ ఇన్ ముంబైలో ఇండియన్ కోస్ట్ గార్డ్ అలాగే జపాన్ కోస్ట్ గార్డ్ ఇద్దరు కూడా సంయుక్తంగా ప్రమాదకర హానికరమైన పదార్థాల ప్రతిస్పందన డ్రిల్ని అయితే నిర్వహించాయి. India, Maldives, Sri Lanka have launched the exercise Dosti in Mali to enhance maritime cooperation and collective security in the Indian Ocean. హిందూ మహాసముద్రంలో సముద్ర సహకారము సమిష్టి భద్రతను పెంచడానికి భారత్, మాల్దీవులు, శ్రీలంక, మాలీలో మనకి ఈ దోస్తీ విన్యాసాన్ని అయితే నిర్వహించడం జరిగింది. సో దోస్తీ అనేది ఎవరి మధ్య జరుగుతుంది అంటే ఇండియా, మాల్దీవ్స్ మరియు శ్రీలంక మధ్య అయితే జరుగుతుంది. ఇండియన్ నేవల్ వెజల్ ఐఎన్ఎస్వి కౌడిన్యా రీచ్డ్ ద మస్కట్ మార్కింగ్ 17 years ఆఫ్ ఓల్డ్ ఓమెన్ డిప్లొమాటిక్ టైస్. 70 సంవత్సరాల భారత్ ఓమెన్ దౌత్య సంబంధాలను గుర్తు చేసుకుంటూ భారత నౌకాదళ నౌక ఐఎన్ఎస్వి కౌడిన్యా మస్కట్ని అయితే చేరుకోవడం జరిగింది. ఐసీజీఎస్ వారాహ అండ్ ఆతుల్య అరైవ్ ఎట్ పోర్ట్ ఆఫ్ కొలంబియా ఫర్ అఫీషియల్ విజిట్. ఐసీజీఎస్ వారాహ మరియు ఆతుల్య మనకి అధికార దర్శనం కోసం కొలంబో నౌకాశ్రయాన్ని అయితే చేరుకోవడం జరిగింది అధికార సందర్శన కోసం. ఇండియా టు లాంచ్ ఓవర్ 50 స్పైస్ శాటిలైట్స్. 50కి పైగా గూఢచార ఉపగ్రహాల స్పైస్ శాటిలైట్స్ని అయితే భారతదేశం ప్రయోగించనుంది. జనవరి నెలలో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ టేక్ మీ టు స్పేస్ అండ్ ఇయాన్ స్పేస్ ల్యాబ్ హ్యావ్ టెస్టెడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ 14 kg మినీ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇన్ అహ్మదాబాద్. హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కంపెనీలైన టేక్ మీ టు స్పేస్ అలాగే ఇయాన్ స్పేస్ ల్యాబ్లు రెండూ కూడా అహ్మదాబాద్లో 14 కిలోల మినీ ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాన్ని పరీక్షించి అనుసంధానించడం అయితే జరిగింది. ఇండియన్ సైంటిస్ట్ లీడ్ బై ఐఐటిఎం పూణే హ్యావ్ డెవలప్డ్ ద 3D ప్రింటెడ్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ అండర్ ద మిషన్ మౌసమ్.
మిషన్ మోసం కింద ఐఐటిఎం పూణే నేతృత్వంలోని భారతీయ శాస్త్రవేత్తలు 3D ప్రింటెడ్ ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు అయితే అభివృద్ధి చేశారు. జియో విల్ లాంచ్ ఏ పీపుల్ ఫస్ట్ ఏఐ ప్లాట్ఫామ్ బిల్ట్ ఇన్ ఇండియా ఎనేబులింగ్ సిటిజన్స్ టు యాక్సెస్ ఏఐ సర్వీసెస్ ఇన్ their own language on their own devices, said ముఖేష్ అంబానీ at their వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్. జియో భారతదేశంలో నిర్మించిన ప్రజలే ప్రధానంగా ఉపయోగించే ఏఐ ప్లాట్ఫామ్ను అయితే ప్రారంభిస్తుందని, దీని ద్వారా పౌరులు వారి సొంత భాషలో సొంత పరికరాల్లో ఏఐ సేవలు పొందగలుగుతారని వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశం 2026లో ముఖేష్ అంబానీ తెలిపారు. ఇండియా హ్యాస్ అన్వీల్డ్ ద స్కార్ప్, ఇట్స్ ఫస్ట్ లెగ్గెడ్ మొబైల్ మ్యానిపులేటర్ డెవలప్డ్ బై ద ఎక్స్టెరా రోబోటిక్స్ ఫ్రమ్ ఐఐటి కాన్పూర్. ఐఐటి కాన్పూర్ నుండి ఎక్స్టెరా రోబోటిక్స్ అభివృద్ధి చేసిన మొదటి కాళ్ళ మొబైల్ మ్యానిపులేటర్ స్కార్ప్ని అయితే భారతదేశం ఆవిష్కరించింది. Ministry of Electronics and Information Technology has launched the Paramashakti, a powerful new supercomputing facility at the Indian Institute of Technology, Madras. ఐఐటి మద్రాస్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరమశక్తి అనే శక్తివంతమైన కొత్త సూపర్ కంప్యూటింగ్ సౌకర్యాన్ని అయితే ప్రారంభించింది. బృందావని అండ్ కరణ్ ఫ్రైస్ క్యాటిల్ బ్రీడ్స్ ఆర్ 2 హై ఈల్డింగ్ సింథటిక్ క్యాటిల్ బ్రీడ్స్ని అయితే రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. కరణ్ ఫ్రీస్ అనే దాన్ని అయితే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కర్నల్ హర్యానాలో డెవలప్ చేస్తే, ఈ బృందావని వచ్చేసరికి ఐసీఆర్ ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బరేలీ ఉత్తరప్రదేశ్లో అయితే మనకి డెవలప్ చేశారు. ఓకే, బృందావని మరియు కరణ్ ఫ్రైస్ అనేవి పశువుల జాతులు, రెండు అధిక దిగుబడినిచ్చే సింథటిక్ పశువు జాతులు ఇవి. ఈ కరణ్ ఫ్రైస్ హర్యానాలోని కర్నాల్లో నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేస్తే, బరేలీలోని ఉత్తరప్రదేశ్లోను ఈ ఐకార్ అంటే ఐసీఏఆర్ ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఈ బృందావని నేనైతే అభివృద్ధి చేయడం అయితే జరిగింది. సో మనకి సోషల్ మీడియాలో చూసే ఉంటారు ఈ ఆవుల్ని మీరు. మెరైన్ సైంటిస్ట్ హ్యావ్ డిస్కవర్డ్ ఏ గెయిన్ 300-400 year old బ్లాక్ కోరల్ ఇన్ డీప్ వాటర్ ఆఫ్ న్యూజిలాండ్ ఫియర్ ల్యాండ్. ఓకే, న్యూజిలాండ్లోని ఫియర్ ల్యాండ్లో లోతైన 300-400 సంవత్సరాల పురాతనమైన నల్ల పగడాన్ని అయితే సముద్ర శాస్త్రవేత్తలు అయితే కనుగొన్నారు. నాసా ఆస్ట్రోనట్ సునీత విలియమ్స్ రిటైర్డ్ ఆఫ్టర్ 27 years ఆఫ్ అవుట్ స్టాండింగ్ సర్వీస్ టు ద యునైటెడ్ స్టేట్స్ స్పేస్ ప్రోగ్రామ్. అమెరికా అంతరిక్ష కార్యక్రమానికి 27 సంవత్సరాలుగా విశేష సేవలు అందించిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ రీసెంట్గా పదవి విరమణ చేశారు. SpaceX Crew 11 mission ended early on January 15, marking the first time in history that the International Space Station crew was evacuated for medical reason. SpaceX Crew 11 మిషన్ జనవరి 15 ముందుగానే ముగియడం జరిగింది. చరిత్రలో మొట్టమొదటిసారిగా వైద్య కారణాల వల్ల, అంటే క్రూ మెంబర్స్లో ఒక అతనికి హెల్త్ బాగోపోవడం వల్ల ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సిబ్బందిని అయితే ఖాళీ చేయించడం అయితే జరిగింది. సో వాళ్ళైతే మనకి తిరిగి అయితే వచ్చేసారు. సో ఫస్ట్ టైం మనకి ఈ విధంగా హెల్త్ బాగోపోవడం వల్ల మిషన్ అనేది మనకు అనుకున్న డేట్ కన్నా ముందుగానే ముగించాల్సి అయితే రావడం జరిగింది. నాసా ఈజ్ సెట్ టు హిస్టారిక్ లాంచ్ ఫర్ హ్యూమన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. యుఎస్ స్పేస్ ఏజెన్సీ ఈజ్ ప్రిపేరింగ్ టు లాంచ్ ద ఆర్థిమ్స్ 2, a historic mission that will send astronauts around the moon for the first time in over 50 years. మానవ అంతరిక్ష అన్వేషణ కోసం నాసా చరిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమవుతుంది. యుఎస్ స్పేస్ ఏజెన్సీ ఆర్టిమస్ 2ను ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. 50 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా చంద్రుని చుట్టూ వ్యోమగాములు పంపే చారిత్రాత్మక మిషన్గా అయితే ఇది నిలవనుంది. స్పానిష్ రీసెర్చర్స్ క్లెయిమ్ ఏ ట్రిపుల్ డ్రగ్ థెరపీ ఎలిమినేటెడ్ అగ్రెసివ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఇన్ మైస్ విత్ నో రిలాప్స్. స్పానిష్ పరిశోధకులు ట్రిపుల్ డ్రగ్ థెరపీ ఎలకలలో తీవ్రమైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ను తిరిగి రాకుండా తొలగించిందని అయితే పేర్కొన్నారు. Google DeepMind has announced the Alpha Genome, an advanced AI tool that analyzes DNA to predict mutation effects including non-coding regions. కోడింగ్ కాని ప్రాంతాల్లో సహమ్యూటేషన్ ప్రభావాలను అంచనా వేయడానికి డిఎన్ఏను విశ్లేషించే అధునాతన ఏఐ సాధనం ఆల్ఫా జెనోమ్ను గూగుల్ డీప్ మైండ్ అయితే ప్రారంభించింది. సైంటిస్ట్ హ్యావ్ డిస్కవర్డ్ ద న్యూ మష్రూమ్ స్పీసెస్ హెమిలెక్సినామ్ ఇండికామ్ ఇన్ ఉత్తరాఖండ్ హిమాలయన్ ఓక్ ఫారెస్ట్. ఉత్తరాఖండ్లోని హిమాలయన్ ఓక్ అడవుల్లో శాస్త్రవేత్తలు హెమిలెక్సినమ్ ఇండికామ్ అనే కొత్త పుట్టగడుగు జాతిని అయితే కనుగొన్నారు. కేరళ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు డిక్లేర్ బెసిలియస్ సబ్స్టిల్స్ యాజ్ ద అఫీషియల్ స్టేట్ మైక్రోబీ. బెసిలియస్ సబ్స్టిలస్ను అధికారిక రాష్ట్ర సూక్ష్మజీవిగా ప్రకటించిన తొలి భారతీయ రాష్ట్రంగా కేరళ రాష్ట్రం అయితే నిలిచింది. ఐఐటి గౌహతి has developed a new scientific method to predict glacial hazards in eastern Himalayas. తూర్పు హిమాలయాల్లో హిమనదీయ ప్రమాదాలను అంచనా వేయడానికి ఐఐటి గౌహతి కొత్త శాస్త్రీయ పద్ధతిని అభివృద్ధి చేసింది. స్టీల్ స్లాగ్ బేస్డ్ రోడ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ హ్యాస్ బీన్ పిచ్డ్ ఫర్ వైడర్ అడాప్షన్ ఇన్ హిల్లీ అండ్ హిమాలయన్ రీజియన్స్ టు ఇంప్రూవ్ రోడ్ డ్యూరబిలిటీ అండ్ సస్టైనబిలిటీ.
కొండ మరియు హిమాలయ ప్రాంతాల్లో రహదారి మన్నిక మరియు స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి స్టీల్ స్లాగ్ ఆధారిత రహదారి నిర్మాణ సాంకేతికను అయితే విస్తృతంగా స్వీకరించడానికి అయితే ప్రతిపాదించబడింది. జనవరి నెలలో ఉన్న ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అమెజాన్ stingless bees have become the world's first insects to receive legal rights after local laws in Peru. పెరూలో స్థానిక చట్టాల తర్వాత చట్టపరమైన హక్కులు పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి కీటకాలుగా అమెజాన్ స్టింగ్లెస్ తేనెటీగలు అయితే నిలవడం జరిగింది. ఇండియా అండ్ పాకిస్తాన్ ఎక్స్చేంజ్డ్ లిస్ట్ ఆఫ్ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ ఆన్ January 1 అండర్ 1988 బయోలెటరల్ అగ్రిమెంట్. 1988 ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం జనవరి 1 భారతదేశం పాకిస్తాన్ అణు కేంద్రాల జాబితాలను అయితే ఇచ్చిపుచ్చుకున్నాయి. నెక్స్ట్, గునియా కాప్ లీడర్ డోంబోయా విన్స్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. గినియా తిరుగుబాటు నాయకుడు డోంబోయా అధ్యక్ష ఎన్నికల్లో విజయం అయితే సాధించారు. తుర్క్మెనిస్తాన్ లీగలైజ్ ద క్రిప్టో కరెన్సీ మైనింగ్ అండ్ ట్రేడింగ్. తుర్క్మెనిస్తాన్ క్రిప్టో కరెన్సీ మైనింగ్ అలాగే ట్రేడింగ్ని అయితే చట్టబద్ధం చేశాయి. ఫ్రాన్స్ ప్లాన్స్ సోషల్ మీడియా రిస్ట్రిక్షన్స్ ఫర్ చిల్డ్రన్ అండర్ 15. 15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా ఆంక్షలు విధించాలని చెప్పి ఫ్రాన్స్ అయితే యోచిస్తుంది. బల్గేరియా అడాప్టెడ్ ద యూరో అండ్ బికమ్ ద 21st మెంబర్ ఆఫ్ యూరో జోన్. ఓకే, యూరోను అయితే స్వీకరించిన 21వ సభ్య దేశంగా బల్గేరియా దేశం అయితే నిలవడం జరిగింది. యూరో కరెన్సీని మనకి కొంతమంది అయితే అడాప్ట్ చేసుకుంటారు. రీసెంట్గా బల్గేరియా కూడా 21వ దేశంగా అడాప్ట్ అయితే చేసుకుంది. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ ద యుఎస్ టేక్ ఓవర్ ఆఫ్ వెనిజులా ఆయిల్ సెక్టార్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా చమురు రంగాన్ని అమెరికా స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. రీసెంట్గా వెనిజులా ప్రెసిడెంట్ని మనకి అదుపులోకి తీసుకుని అక్కడ మనకి చమురు ఆయిల్ సెక్టార్ని కూడా మనకి యూఎస్ అయితే టేక్ ఓవర్ చేసుకోవడం అయితే జరిగింది. ఇండియా హ్యాస్ లాంచ్డ్ ద న్యూ ఈ ప్రొడక్షన్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ వీసా EB4 ఫర్ చైనీస్ నేషనల్ టు ఈజ్ బిజినెస్ ట్రావెల్. చైనా జాతీయుల వ్యాపార ప్రయాణాన్ని సులభతరం చేయడం కోసం భారతదేశం కొత్త ఈ ప్రొడక్షన్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ వీసా EB4ని అయితే ప్రారంభించింది. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మోర్జ్ విల్ విజిట్ ఇండియా ఆన్ January 12 to 13, 2026. జర్మన్ ఛాన్సలర్ అయిన ఫ్రెడరిక్ మోర్జ్ January 12, 13, 2026 భారతదేశాన్ని అయితే సందర్శించనున్నారు. ఆర్కియాలజిస్ట్ హ్యావ్ డిస్కవర్డ్ ద 2000-year-old బ్రాంజ్ కాయిన్స్ ఫ్రమ్ ద కింగ్ వసుదేవ కుషన్ ఎరా అండ్ లాపిస్ లజూలి ఫ్రాగ్మెంట్స్ అట్ బిర్మౌంట్ నియర్ తక్షశిలా పాకిస్తాన్ సమీపంలోని బీర్ దిబ్బ వద్ద పురావస్తు శాస్త్రవేత్తలు రాజు వాసుదేవుని కుషణ యుగం నుండి 2000 సంవత్సరాల నాటి కాంస్య నాణాలు మరియు లాపిస్ లాజూలి శకలాలు అయితే కనుగొనడం జరిగింది. ఇజ్రాయెల్ హ్యాస్ టేకెన్ ఎ స్ట్రాంగ్ డిప్లొమాటిక్ స్టెప్ బై అనౌన్సింగ్ ఇట్స్ ఇమీడియట్ ఎగ్జిట్ ఫ్రమ్ 7 యునైటెడ్ నేషన్ ఏజెన్సీస్. 7 ఐక్యరాజ్య సమితి సంస్థల నుండి తక్షణమే వైదొలుగుతున్నట్లుగా ఇజ్రాయెల్ అయితే మనకి ప్రకటించడం జరిగింది రీసెంట్గా. ఇండియా జర్మనీ సైన్ 19 స్ట్రాటజిక్ డీల్స్ టు బూస్ట్ డిఫెన్స్ టెక్ అండ్ మినరల్ కార్పొరేషన్. రక్షణ సాంకేతిక ఖనిజ సహకారాన్ని పెంపొందించడానికి భారత్ జర్మనీ 19 వ్యూహాత్మక ఒప్పందాలపైన సంతకం అయితే చేశాయి. జర్మనీ అనౌన్స్డ్ ద వీసా ఫ్రీ ట్రాన్సిట్ ఫర్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్. భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లకు వీసా రహిత రవాణా సౌకర్యాన్ని జర్మనీ అయితే ప్రకటించింది. యుఎస్ అనౌన్స్డ్ ద విత్డ్రా ఫ్రమ్ 66 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వయా January 7, 2026 బై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. January 27 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై 66 అంతర్జాతీయ సంస్థల నుండి ఉపసంహరణను అమెరికా అయితే ప్రకటించింది. యునైటెడ్ నేషన్ డిక్లేర్ ద 2026 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రెసిలియన్స్ అండ్ పాస్టోరలిస్ట్. ఓకే, 2026 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ రెసిలియన్స్ మరియు పాస్టోరలిస్ట్ సంవత్సరంగా అయితే ప్రకటించడం జరిగింది. అబుదాబి హ్యాస్ బీన్ ర్యాంక్డ్ ద వరల్డ్ సేఫెస్ట్ సిటీ ఫర్ ద 10th కన్సిక్యూటివ్ ఇయర్. వరుసగా 10వ సంవత్సరం కూడా అబుదాబి ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా అయితే ఎన్నికైంది. ఇండియా అండ్ UAE సైన్డ్ ఎ లాంగ్ టర్మ్ LNG సప్లై అగ్రిమెంట్ డ్యూరింగ్ UAE ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ విజిట్ టు న్యూఢిల్లీ. UAE అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా భారత్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద దీర్ఘకాలిక LNG సరఫరా ఒప్పందంపైన సంతకం చేశాయి. చైనా పాపులేషన్ ఫెల్ ఫర్ ద 4th consecutive year in 2025, dropping by 3 million as birth hit a record low of 7.92 million. 2025లో కూడా చైనా జనాభా వరుసగా 4వ సంవత్సరం తగ్గడం జరిగింది. జనాభా రికార్డు స్థాయిలో 7.92 మిలియన్కి చేరుకోవడంతో 3 మిలియన్లు అయితే తగ్గడం జరిగింది. ఇండియా UAE హ్యావ్ అగ్రీడ్ టు డబల్ బయోలెటరల్ ట్రేడ్ టు $200 billion by 2032 డ్యూరింగ్ హై లెవెల్ టాక్స్ ఇన్ న్యూఢిల్లీ.
న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి చర్చల సందర్భంగా భారత్ యుఏఈ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2032 నాటికి $200 బిలియన్ రెట్టింపు చేయాలని అయితే అంగీకరించాయి. నెక్స్ట్, యవేరి ముసెవేని సెక్యూర్ ద 7th టర్మ్ యాజ్ ఉగాండా ప్రెసిడెంట్. ఉగాండాలో మనకి యువేరి ముసెవేని 7వసారి అధ్యక్షునిగా అయితే ఎన్నికయ్యారు. సైంటిస్ట్ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఆస్ట్రేలియా పింకీ రివర్ యాజ్ ద వరల్డ్ ఓల్డెస్ట్ సర్వైవింగ్ రివర్ సిస్టమ్ డేటింగ్ బ్యాక్ 300-400 మిలియన్ ఇయర్స్. 300-400 మిలియన్ సంవత్సరాల నాటి ఆస్ట్రేలియాలోని పింకే నదిని ప్రపంచంలోని అత్యంత పురాతనమైన నదీ వ్యవస్థగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇండియా అండ్ జర్మనీ హ్యావ్ సైన్డ్ ఏ జాయింట్ డిక్లరేషన్ ఆఫ్ ఇంటెంట్ ఆన్ టెలికమ్యూనికేషన్ కోఆపరేషన్ టు స్ట్రెంథెన్ కొలాబరేషన్ ఇన్ టెలికామ్ అండ్ ఐసిటీస్. టెలికాం మరియు సమాచార సాంకేతిక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి టెలికమ్యూనికేషన్ సహకారంపై భారత్ జర్మనీల ఉమ్మడి ఉద్దేశ ప్రకటన జేడీపై అయితే సంతకం చేయడం జరిగింది. ఇజ్రాయెల్ జాయిన్స్ ద ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ టు ఓవర్సీస్ గాజా సీజ్ఫైర్ ప్లాన్. గాజా కాల్పుల విరమణ ప్రణాళికను పర్యవేక్షించడానికి ట్రంప్ శాంతి మండలిలో ఇజ్రాయెల్ అయితే జాయిన్ అవ్వడం జరిగింది. ఇండియా అండ్ నమీబియా హ్యావ్ అగ్రీడ్ టు డీపెన్ కోఆపరేషన్ ఇన్ డిఫెన్స్, క్రిటికల్ మినరల్స్, హెల్త్, digital public infrastructure during the 5th round of foreign affairs consultations held in January 2026లో జరిగిన 5వ రౌండ్ విదేశాంగ కార్యాలయ సంప్రదింపుల సందర్భంగా రక్షణ, కీలకమైన ఖనిజాలు, ఆరోగ్యము, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సహకారాన్ని మరింత పెంపొందించడానికి భారత్ మరియు నమీబియా అయితే అంగీకరించాయి. ఇండియా హ్యాస్ డెలివర్డ్ ద 7.5 టన్ ఆఫ్ లైఫ్ సేవింగ్ క్యాన్సర్ మెడిసిన్స్ టు కాబూల్ టు మీట్ అర్జెంట్ మెడికల్ నీడ్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో అత్యవసర వైద్య అవసరాలను తీర్చడానికి భారత్ 7.5 టన్నుల ప్రాణాలను రక్షించే క్యాన్సర్ మందులను కాబూల్కి అయితే పంపిణీ చేసింది. ఇండియా హ్యాస్ పార్టిసిపేటెడ్ యాజ్ ద పార్ట్నర్ కంట్రీ అట్ గల్ఫ్ ఫుడ్ 2026 ఇన్ దుబాయ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 31 ఇయర్స్. 31 సంవత్సరాల్లో తొలిసారిగా దుబాయ్లో జరిగిన గల్ఫ్ ఫుడ్ 2026లో భారతదేశం భాగస్వామ్య దేశంగా అయితే పాల్గొంది. At the 16th India-EU Summit held in New Delhi on January 27, India and European Union announced the conclusion of long-pending free trade agreement negotiation. న్యూఢిల్లీలో జనవరి 26న 16వ ఇండియా-EU శిఖరాగ్ర సమావేశంలో భారత్, యూరోపియన్ యూనియన్ దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలు అయితే ముగింపు రావడం అయితే జరిగింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కంప్లీట్ చేశారు ఇండియా, యూరోప్ మధ్య. యునైటెడ్ స్టేట్స్ హ్యావ్ అఫీషియల్లీ విత్డ్రాన్ ఫ్రమ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి అధికారికంగా అమెరికా వైదొలగడం అయితే జరిగింది. గతంలో వైదొలుగుతున్నట్లుగా ప్రకటించింది. ఇప్పుడు అఫీషియల్గా అయితే ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరిగింది. అఫీషియల్గా అయితే విత్డ్రా అయిపోయింది ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుండి అమెరికా. ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ హ్యాస్ అప్రూవ్డ్ ద బిల్ టు బ్యాన్ చిల్డ్రన్ అండర్ 15 ఫ్రమ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. 15 ఏళ్ల పిల్లలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుండి నిషేధించే బిల్లును ఫ్రాన్స్ దేశం జాతీయ అసెంబ్లీ అయితే ఆమోదించడం అయితే జరిగింది. నెక్స్ట్, జనవరి మంత్లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు అయితే చూద్దాం. ఇండియా బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రైబర్ బేస్ క్రాస్డ్ ద హిస్టారిక్ 100 crore మార్క్ ఇన్ నవంబర్ 2025. నవంబర్ 2025లో భారతదేశ బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రైబర్ బేస్ చారిత్రాత్మక 100 కోట్ల మార్క్ని అయితే దాటింది. ఫ్రమ్ February 1st, ఇండియా రీప్లేస్డ్ ద GST కాంపన్సేషన్ సెస్ ఆన్ టొబాకో అండ్ పాన్ మసాలా విత్ న్యూ 40% GST. ఫిబ్రవరి 1 నుండి భారతదేశం పొగాకు మరియు పాన్ మసాలాలపైన GST పరిహార సెస్ను కొత్త 40% GSTతో భర్తీ చేస్తుంది. అంటే ట్యాక్సెస్ అనేవి అయితే గతంతో పోల్చితే వీటి మీద అయితే ట్యాక్సెస్ ఇంక్రీజ్ అయితే అవనున్నాయి. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇనాగ్రేటెడ్ ద ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వర్త్ ఆఫ్ 299 crore రూపీస్. అండమాన్ నికోబార్ దీవుల్లో 229 కోట్ల విలువైన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే ప్రారంభించారు. EU లీడర్ ఆర్ లైక్లీ టు బి ద చీఫ్ గెస్ట్ అట్ ఇండియన్ రిపబ్లిక్ డే 2026. భారతదేశ 2026 గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం కదా, రిపబ్లిక్ డే సెలబ్రేషన్ 26న. సో దానికి EU లీడర్స్, EU నాయకులు అయితే ముఖ్య అతిథులుగా వచ్చే అవకాశం అయితే ఉంది, ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. ఏ రేర్ ఈస్టర్న్ ఇంపీరియల్ ఈగల్ వాజ్ సైటెడ్ ఎట్ మధుమలై టైగర్ రిజర్వ్ డ్యూరింగ్ ద వింటర్ మైగ్రేటరీ సీజన్. శీతాకాల వలస కాలంలో మధుమలై టైగర్ రిజర్వ్లో అరుదైన ఈస్టర్న్ ఇంపీరియల్ ఈగల్ అయితే కనిపించింది. హర్యానా ఈజ్ సెట్ టు లాంచ్ ఇండియా ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ ఆన్ జిందో సోనిపేట్ రోడ్. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును జిందు సోనిపేట్ మార్గంలో అయితే ప్రారంభించనున్నారు. The Delhi High Court ruled that the PM Care Fund is entitled to privacy under RTA Act. PM కేసు నిధికి RTA చట్టం కింద గోప్యత హక్కు ఉందని ఢిల్లీ హైకోర్టు తీర్పు అయితే ఇవ్వడం జరిగింది.
India fish production has doubled to 197.75 lakh ton in financial year 2024-25 from 95.79 lakh tons in financial year 2013-14. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 95.79 లక్షల టన్నుల నుండి 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ చేపల ఉత్పత్తి రెట్టింపు అయ్యి 197.75 లక్షల టన్నులకు చేరుకున్నట్లుగా ప్రకటించడం జరిగింది. 53rd edition of New Delhi World Book Fair 2026 will be held from January 10 to 18th at the Bharata Mandapam, New Delhi. న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫేర్ అనేది 2026లో 53వ ఎడిషన్ జనవరి 10 నుండి 18 వరకు న్యూఢిల్లీలోని భరత మండపంలో అయితే జరుగుతుంది. ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఇనాగ్రేటెడ్ ద థర్డ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇండియన్ లాంగ్వేజెస్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో భారతీయ భాషలపై 3వ అంతర్జాతీయ సదస్సును అయితే ఉపరాష్ట్రపతి గారు అయితే ప్రారంభించారు. Unique Identification Authority of India UIDAI has taken a significant step towards improving public communication by launching the Aadhaar Muscat named the Uday. New Muscat has been introduced as a resident-facing communication companion to help simplify and humanize Aadhaar-related information for citizens across the country. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI ఏదైతే ఉందో మనకి ఉదయ్ అని చెప్పి ఆధార్ మస్కట్ని అయితే ప్రారంభించింది. ఇది ఎందుకు అంటే ప్రజా కమ్యూనికేషన్ మెరుగుపరచడం వైపు ఒక ముఖ్యమైన అడుగు కోసం అయితే ప్రారంభించారో. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులకు ఆధార్ సంబంధిత సమాచారాన్ని సరళీకృతం చేయడానికి, అలాగే మానవీకరించడానికి, నివాసితులకు ఎదుర్కొనే కమ్యూనికేషన్ సహచరుడిగా కొత్త మస్కట్ని అయితే ప్రవేశపెట్టారు. ఈ మస్కట్ని యూస్ చేసి మనం లోకల్ లాంగ్వేజ్లోనే మీ ఇష్యూస్ అనే వాటిని అయితే క్లియర్ చేసుకోవచ్చు. CJI సూర్యకాంత్ ఇనాగ్రేటెడ్ ద ఇండియా ఫస్ట్ ఫుల్లీ పేపర్లెస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇన్ కాల్పేట్, వయనాడ్, కేరళలోని వయనాడ్లోని కాల్పెట్టాలో భారతదేశంలోని మొట్టమొదటి పూర్తిగా కాగితరహిత జిల్లా కోర్టును అయితే మనకి CJI సూర్యకాంత్ గారు అయితే ప్రారంభించారు. ఆన్ January 14 మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లాంచ్డ్ ద పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా, ఏ న్యూ రీటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఆఫరింగ్ కవరేజ్ అప్ టు 20 lakhs ఎక్స్క్లూజివ్ ఫర్ బెనిఫిషరీస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్. ఆర్థిక మంత్రిత్వ శాఖ జనవరి 14న మెడిక్లెయిమ్ ఆయుష్ బీమాని ప్రారంభించింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం లబ్ధిదారులకు ప్రత్యేకంగా 20 లక్షల వరకు కూడా కవరేజీని అందించే కొత్త రీటైల్ ఆరోగ్య బీమా పాలసీ ఇది. పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా అనే పథకం మనకిది. ఇండియా హ్యాస్ అట్రాక్టెడ్ ద సిగ్నిఫికెంట్ $51 billion ఇన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఓవర్ ద లాస్ట్ 6 months. గత 6 నెలల్లో భారతదేశం $51 billion విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అయితే ఆకర్షించింది. Department of Post have successfully delivered the first online order through ONDC platform as logistics service provider. లాజిస్టిక్ సర్వీస్ ప్రొవైడర్గా ONDC ప్లాట్ఫామ్ ద్వారా తపాలా శాఖ మొట్టమొదటి ఆన్లైన్ ఆర్డర్ను విజయవంతంగా డెలివరీ చేసింది. గెయిల్ హ్యాస్ కంప్లీటెడ్ ద 694 kilometer బొంబాయి నాగ్పూర్ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ బిల్ట్ ఇన్సైడ్ ఎ నారో 3-meter కారిడార్ అలాంగ్ మహారాష్ట్ర సముద్రీ మహామార్గ్. మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్ వెంబడి 3 మీటర్ల ఇరుకైన కారిడార్ లోపల నిర్మించిన 694 కిలోమీటర్ల ముంబై నాగపూర్ సహజవాయు పైప్ లైన్ అయితే గేల్ పూర్తి చేసింది. గేల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉంది కదా, గేల్ అయితే దీని ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసింది. యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ రిలీజ్ 2 books, జన్వి బనో అండ్ మహాత్మా అట్ ఇండియా ఫస్ట్ నమో బుక్ ఫెస్టివల్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో జరిగిన భారతదేశపు మొట్టమొదటి నమో బుక్ ఫెస్టివల్లో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జన్వి బానో మరియు మహాత్మా అనే 2 పుస్తకాలను అయితే విడుదల చేశారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచ్డ్ ద ఇండియా ఫస్ట్ స్లీపర్ వందే భారత్ ట్రైన్ కనెక్టింగ్ కోల్కతా అండ్ గౌహతి. కోల్కతా గౌహతిలను అనుసంధానించే భారతదేశపు మొట్టమొదటి స్లీపర్ వందే భారత్ రైలును నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. Indian pharmaceutical exports have grown significantly in 2025-26 with Brazil and Nigeria emerging as a major destination. 2025-26లో భారత్ ఔషధ ఎగుమతులు అనేవి గణనీయంగా పెరిగాయి. బ్రెజిల్ మరియు నైజీరియా ప్రధాన గమ్యస్థానాల్లో అయితే అభివృద్ధి చెందడం జరిగింది. ఇండియా హ్యాస్ లాంచ్డ్ ద సెకండ్ రేంజ్ వైట్ డాల్ఫిన్ సర్వే అండర్ ద ప్రాజెక్ట్ డాల్ఫిన్ ఫ్రమ్ బిజ్నోర్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లోని ప్రాజెక్ట్ డాల్ఫిన్ కింద భారతదేశం 2వ రేంజ్ వైట్ డాల్ఫిన్ సర్వేని అయితే ప్రారంభించింది. ఇండియా హ్యాస్ లాంచ్డ్ ద ఫస్ట్ ఓపెన్ సీ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ ఇన్ అండమాన్ సీ టు ప్రమోట్ ఫిన్ ఫిష్ అండ్ సీవర్డ్ కల్టివేషన్. ఓకే, ఫిన్ ఫిష్ మరియు సముద్ర పాచి సాగును ప్రోత్సహించేందుకు భారతదేశం అండమాన్ సముద్రంలో మొట్టమొదటి ఓపెన్ సీ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ని అయితే ప్రారంభించింది. యునైటెడ్ నేషన్ డిక్లేర్ ద ఎన్విరాన్మెంటల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అండర్ ద థీమ్ కోఆపరేటివ్స్ బిల్డ్ ఏ బెటర్ వరల్డ్. సహకార సంస్థలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తాయి అనే థీమ్తో ఐక్యరాజ్య సమితి 2025 సంవత్సరాన్ని
అంతర్జాతీయ సహకార సంవత్సరంగా అయితే ప్రకటించింది. ఏ రేర్ 233-year-old Sanskrit manuscript of Valmiki Ramayana has been gifted to the International Ramakatha Museum in Ayodhya. అయోధ్యలోని అంతర్జాతీయ రామకథా మ్యూజియంకు వాల్మీకి రామాయణం యొక్క 233 సంవత్సరాల పురాతన సంస్కృత రాతప్రతిని అయితే బహుమతిగా ఇచ్చారు. ఇది ఎవరిచ్చారు అంటే కనుక శ్రీనివాస వర్కేది, వైస్ ఛాన్సలర్ ఆఫ్ సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ. ఈ ఆ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో నిపేంద్ర మిశ్రా గారికి అయితే ఇచ్చారో. ఈయన ఎవరు అంటే చైర్మన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం అండ్ లైబ్రరీ. యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద 5,000 crore ఈక్విటీ ఇన్ఫ్యూజన్ ఇంటూ SEDBI to strengthen the capital base and expand MSME lending. SEDBI అంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూలధన స్థావరాన్ని బలోపేతం చేయడం కోసం MSME రుణాలను విస్తరించడానికి కేంద్ర మంత్రివర్గం 5,000 కోట్ల ఈక్విటీ ఇన్ఫ్యూజన్ అయితే ఆమోదించింది. అటల్ పెన్షన్ యోజన ఎక్స్టెండెడ్ టిల్ 2030-31 టు సెక్యూర్డ్ ఓల్డ్ ఏజ్ ఇన్కమ్. వృద్ధాప్య ఆదాయాన్ని పెంపొందించేందుకు అటల్ పెన్షన్ యోజన 2030-31 వరకు అయితే పొడిగించారు. Next, the Sampan pension management system has been integrated with the Umang platform, enabling around 4 lakh dot pensioners to easily access their PPPO number and life certificate validity status anytime through a unified digital portal. సంపాన్ పెన్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉమాంగ్ ప్లాట్ఫామ్లో అనుసంధానించడం జరిగింది. దీనివల్ల దాదాపు 4 లక్షల మంది డాట్ పెన్షనర్లు ఏకీకృత డిజిటల్ పోర్టల్ ద్వారా ఎప్పుడైనా వారి PPO నెంబర్ మరియు లైఫ్ సర్టిఫికేట్ చెల్లుబాటు స్థితిని సులభంగా అయితే యాక్సెస్ చేయవచ్చు. Patna Bird Sanctuary in Uttar Pradesh and Charidan in Gujarat have been designated as Ramsar wetlands. ఉత్తరప్రదేశ్లోని పాట్నా పక్షుల అభయారణ్యం మరియు గుజరాత్లోని చారిదండ్లు రామసర్ చిత్తడి నేలలుగా అయితే గుర్తించబడ్డాయి. ఇన్ జనవరి ఇండియా డిక్లేర్ కుకింగ్ కోల్ యాజ్ ద క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్ అండర్ ద MMDR Act 1957 టు స్ట్రెంథెన్ మినరల్ సెక్యూరిటీ, రెడ్యూస్ ఇంపోర్ట్ డిపెండెన్స్, సపోర్ట్ ద స్టీల్ సెక్టార్. భారత ప్రభుత్వం 2026లో MMDR చట్టం 1957 కింద కుకింగ్ కోళ్ళు మరియు కీలక వ్యూహాత్మక ఖనిజంగా అయితే ప్రకటించడం అయితే జరిగింది. నీతి ఆయోగ్ హ్యాస్ స్టార్టెడ్ ద ఫ్రెష్ నేషనల్ వైడ్ పుష్ కాల్ ద సంపూర్ణత అభియాన్ 2.0 టు ఇంప్రూవ్ బేసిక్ సర్వీస్ ఇన్ ఇండియా మోస్ట్ అండర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్. క్యాంపెయిన్ బిగిన్స్ ఆన్ January 28, విల్ రన్ ఫర్ 3 months. ఇట్ ఫోకస్ ఆన్ హెల్త్, న్యూట్రిషన్, శానిటేషన్, ఎడ్యుకేషన్ అండ్ యానిమల్ వ్యాక్సినేషన్. భారతదేశంలో అత్యంత వెనుకబడిన జిల్లాలు, బ్లాకుల్లో ప్రాథమిక సేవలను మెరుగుపరచడానికి నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ 2.0 అనే పేరుతో దేశవ్యాప్తంగా కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం జనవరి 28న 3 నెలల పాటు కొనసాగుతుంది. ఆరోగ్యము, పోషకాహారము, పారిశుధ్యము, విద్య మరియు జంతువుల టీకాలు వేయడంపై అయితే ఇది దృష్టి సారించడం అయితే జరుగుతుంది. ఇండియన్ రైల్వే హ్యాస్ డిప్లాయిడ్ ద ఫస్ట్ హ్యూమనాయిడ్ రోబోట్ ASC Arjun at Visakhapatnam railway station. Developed by the Railway Protection Force using the indigenous technology, the robot enhanced the passenger assistance, security, surveillance, emergency response to the AI-based system. భారత రైల్వే తన మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోట్ ASC అర్జున్ను విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అయితే ప్రారంభించింది. స్వదేశీ సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి రైల్వే రక్షణ దళం అభివృద్ధి చేసిన ఈ రోబోట్ AI ఆధారిత వ్యవస్థల ద్వారా ప్రయాణికులకు సహాయం చేయడం, భద్రత, నిఘా, అత్యవసర ప్రతిస్పందనకు అయితే మనకి మెరుగుపరచడం జరుగుతుంది. ఉత్తరాఖండ్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ద యూనిఫామ్ సివిల్ కోడ్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2026. ఉత్తరాఖండ్ రాష్ట్రం యూనిఫామ్ సివిల్ కోడ్ సవరణ ఆర్డినెన్స్ని అయితే 2026 అయితే ఆమోదించడం జరిగింది. సో UCC అంటే మనకి అందరికీ కూడా అన్ని మతాల వారికి అందరికీ కూడా సమానంగా మనకి చట్టాలు అనేవి అందరికీ కూడా ఈక్వల్గా కల్పించడాన్ని మనకి పౌరస్మృతి అంటారు కదా, ఉమ్మడి పౌరస్మృతి, యూనిఫామ్ సివిల్ కోడ్ అని అయితే అంటారో. దీన్ని ఉత్తరాఖండ్ అయితే రీసెంట్గా ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. ఉత్తరాఖండ్ సైన్డ్ ఎన్ MOU విత్ ద ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ టు లాంచ్ ద హెల్తీ బార్డర్ క్యాంపెయిన్ ఎయిమింగ్ టు ఇంప్రూవ్ ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ అండ్ మెడికల్ యాక్సెస్ ఫర్ ద పీపుల్ లివింగ్ ఇన్ రిమోట్ అండ్ స్ట్రాటజికలీ ఇంపార్టెంట్ బార్డర్ విలేజెస్. మారుమూల వ్యూహాత్మకంగా మరియు ముఖ్యమైన సరిహద్దు గ్రామాల్లో నివసించే ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు, వైద్య సదుపాయాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా హెల్తీ బార్డర్ క్యాంపెయిన్ ప్రారంభించడానికి ఉత్తరాఖండ్ ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్తో అవగాహన ఒప్పందం పైన అయితే సంతకం చేయడం జరిగింది. నెక్స్ట్ జనవరిలో ఉన్న సమిట్స్ అండ్ కాన్ఫరెన్స్ చూద్దాం. రాజస్థాన్ టు హోస్ట్ ద రీజనల్ AI ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ 2026 ఇన్ జైపూర్. రాజస్థాన్ జైపూర్లో ప్రాంతీయ AI ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ 2026 అయితే నిర్వహించనుంది. అలాగే జైపూర్ టు హోస్ట్ ద 78th ఆర్మీ డే పెరేడ్ ఇన్ January 15. అదేవిధంగా January 15 జైపూర్లో 78వ ఆర్మీ డే పెరేడ్ కూడా జరగనుంది.
కొచ్చి విల్ హోస్ట్ ద 9th ఇంటర్నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ ఫ్రమ్ ఫిబ్రవరి 23rd to 26 2026 ఫిబ్రవరి 23-26 వరకు కొచ్చి 9వ అంతర్జాతీయ సుగంధ ద్రవ్యాల సమావేశాన్ని అయితే నిర్వహించనుంది. 25th ఆల్ ఇండియా మేజర్ పోర్ట్ కల్చర్ మీట్ 2025-26 కన్క్లూడెడ్ ఎట్ పారాదీప్ పోర్ట్. పారాదీప్ పోర్ట్లో 25వ ఆల్ ఇండియా మేజర్ పోర్ట్ కల్చరల్ మీట్ అయితే జరిగింది. ఈ పారాదీప్ పోర్ట్ అనేది ఒడిస్సాలో అయితే ఉంటుంది మనకి. ఇండియా హోస్టెడ్ ద 28th కాన్ఫరెన్స్ ఆఫ్ స్పీకర్ అండ్ ప్రెసీడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ ద కామన్వెల్త్ ఇన్ న్యూఢిల్లీ ఫ్రమ్ 14th to 16th జనవరి 14-16 2026 వరకు న్యూఢిల్లీలో 28వ కామన్వెల్త్ స్పీకర్లు మరియు ప్రెసీడింగ్ అధికారుల సమావేశం భారతదేశం అయితే నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ టు హోస్ట్ ద రీజనల్ ఏఐ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ 2026 ఇన్ లక్నో. ఉత్తరప్రదేశ్ లక్నోలో ప్రాంతీయ ఏఐ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ 2026 అయితే నిర్వహించనుంది. నేషనల్ టెక్స్టైల్ మినిస్టర్ కాన్ఫరెన్స్ 2026 commenced January 8 in గౌహతి అండర్ ద థీమ్ ఇండియా టెక్స్టైల్. భారతదేశ వస్త్రాలు అనే థీమ్తో జనవరి 8న గౌహతిలో మనకి జాతీయ జౌళి మంత్రుల సమావేశం నేషనల్ టెక్స్టైల్ మినిస్టర్ కాన్ఫరెన్స్ అయితే జరగనుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ హోస్ట్ ద ఇనాగరల్ ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఫ్రమ్ January 21 to 23 అట్ భరత మండపం ఈ న్యూఢిల్లీ. భారత ఎన్నికల కమిషన్ జనవరి 21 నుండి 23 వరకు న్యూఢిల్లీలో భారత మండపంలో భారత అంతర్జాతీయ ప్రజాస్వామ్య ఎన్నికల నిర్వహణ సమావేశం 2026 అయితే నిర్వహిస్తుంది. నెక్స్ట్ జనవరి మంత్లో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారిగా ఉన్న వార్తలు చూద్దాం. Cabinet Committee on Economic Affairs chaired by the Prime Minister Narendra Modi has approved the construction of 6 land access controlled greenfield corridor connecting Nasik, Solapur and Akkalkot in Maharashtra at a total cost of 19,142 crore rupees. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మహారాష్ట్రలోని నాసిక్, సోలాపూర్, అక్కలకోట్లను కలిపే 6 లేన్ల యాక్సెస్ నియంత్రిత గ్రీన్ఫీల్డ్ కారిడార్ నిర్మాణాన్ని మొత్తం 19,142 కోట్ల వ్యయంతో ఆమోదం తెలిపింది. గోవా అఫీషియల్లీ గాట్ ఇట్స్ థర్డ్ డిస్ట్రిక్ట్ నేమ్డ్ ద కుషావతి, కర్వ్డ్ ఫ్రమ్ సౌత్ ఏషియా విత్ హెడ్ క్వార్టర్స్ ఎట్ క్యూపమ్. గోవా తన 3వ జిల్లా అయిన కుషావతిని అయితే అధికారికంగా పొందడం జరిగింది. ఇది దక్షిణ గోవా నుండి విభజించబడుతుంది. ముఖ్య కార్యాలయం కోపంలో అయితే ఉంటుంది. ఢిల్లీ మ్యాండేట్స్ ద క్యూఆర్ కోడ్స్ అండ్ రోడ్ సైనేజ్ ఫర్ బెటర్ ట్రాన్స్పరెన్సీ. మెరుగైన పారదర్శకత కోసం ఢిల్లీ రోడ్ సైనేజ్ల పైన క్యూఆర్ కోడ్లను తప్పనిసరి చేసింది. సూరత్ ఇన్ గుజరాత్ ఈజ్ నీరింగ్ బికమ్ ద ఇండియా ఫస్ట్ స్లమ్ ఫ్రీ సిటీ. గుజరాత్లోని సూరత్ భారతదేశంలో మొట్టమొదటి మురికివాడ రహిత నగరంగా మారడానికైతే సిద్ధంగా ఉంది. సెంటర్ హ్యాస్ రికమెండెడ్ ద ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఫర్ 1200 మెగావాట్ కలాయి టు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో 1200 మెగావాట్ల కలాయి టు జల విద్యుత్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతికి అయితే కేంద్రం సిఫార్సు చేసింది. కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య హ్యాస్ బికమ్ ద స్టేట్ లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్రంలో అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు నెలకొల్పారు. అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఇనాగ్రేటెడ్ ద సంస్కార్ శాలా ఇన్ గౌహతి, వాల్యూ బేస్డ్ ప్రోగ్రామ్ ఫర్ చైల్డ్ ఏజ్డ్ 4 to 14. అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గౌహతిలో సంస్కార్ శాలను ప్రారంభించారు. ఇది 4 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లల కోసం అయితే విలువ ఆధారిత కార్యక్రమం మనకి. కర్ణాటక హ్యాస్ రికార్డెడ్ ద ఫస్ట్ ఎవర్ శాండిల్వుడ్ లెపార్డ్ అండ్ అల్ట్రా రేర్ స్ట్రాబెరీ కలర్డ్ లెపార్డ్ స్పాటెడ్ ఇన్ విజయనగర్ డిస్ట్రిక్ట్. కర్ణాటక విజయనగర్ జిల్లాలో తొలిసారిగా గంధపు చిరుత అయితే కనిపించింది. ఇది చాలా అరుదైన స్ట్రాబెరీ రంగు కలిగిన చిరుతపులి. యూనియన్ మినిస్టర్ రాజీవ్ రంజన్ సింగ్ ఇనాగ్రేటెడ్ ద ఇండియా లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఇన్లాండ్ రెయిన్బో ట్రౌట్ ఫార్మ్ ఇన్ తెలంగాణ. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలంగాణలో భారతదేశంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఇన్లాండ్ రెయిన్బో ట్రౌట్ ఫామ్ను అయితే ప్రారంభించారు. ప్రసార భారతి ప్లాన్స్ టు రీస్టార్ట్ ద తడవ్ రేడియో బ్రాడ్కాస్ట్ ఇన్ మణిపూర్. మణిపూర్లో తడవ్ రేడియో ప్రసారాలను పునఃప్రారంభించాలని ప్రసార భారతి యోచిస్తుంది. బమన్వాస్ కాన్కర్ పంచాయతీ ఇన్ రాజస్థాన్ హ్యాస్ బికమ్ ద స్టేట్ ఫస్ట్ ఫుల్లీ ఆర్గానిక్ విలేజ్ బాడీ. రాజస్థాన్లోని బమన్వాస్ కంకర్ పంచాయతీ రాష్ట్రంలోని మొట్టమొదటి పూర్తిగా సేంద్రియ గ్రామ సంస్థగా అయితే అవతరించింది. ఛత్తీస్గఢ్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద లీడింగ్ లార్జ్ స్టేట్ ఇన్ అప్పర్ ఐడి క్రియేషన్ అచీవింగ్ నియర్లీ 89% స్టూడెంట్స్ కవరేజ్. సో అసలు అప్పర్ ఐడి అంటే ఏంటంటే ఇది ఒక పర్మనెంట్ డిజిటల్ అకాడమీ ఐడెంటిటీ ప్రొవైడెడ్ టు స్టూడెంట్స్ టు సెక్యూర్లీ స్టోర్ దేర్ అకాడమిక్ రికార్డ్స్, అచీవ్మెంట్స్ అండ్ సర్టిఫికెట్స్ అండ్ క్రెడిట్స్. 89% విద్యార్థులకు దాదాపుగా కవరేజ్ని సాధించి అప్పర్ ఐడి సృష్టిలో ఛత్తీస్గఢ్ అగ్రగామి రాష్ట్రంగా అవతరించింది.
అపర్ ఐడి అనేది విద్యార్థులు తమ విద్యా రికార్డులు, విజయాలు, సర్టిఫికేట్లు, క్రెడిట్లను సురక్షితంగా నిల్వ చేయడానికి అందించే శాశ్వత డిజిటల్ విద్యా గుర్తింపు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద దగదర్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్. నెల్లూరు జిల్లాలో దగదర్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేరళ హ్యాస్ అఫీషియల్లీ రీనేమ్డ్ ద ఆరాలం వైల్డ్ లైఫ్ శాంచురీ యాజ్ ద ఆరాలం బటర్ఫ్లై శాంచురీ, మేకింగ్ ఇట్ ద స్టేట్ ఫస్ట్ బటర్ఫ్లై శాంచురీ. కేరళ అధికారికంగా ఆరాలం వన్యప్రాణుల అభయారణ్యం పేరును ఆరాలం సీతాకోకచిలుక అభయారణ్యంగా మార్చింది. ఇది రాష్ట్రంలో మొట్టమొదటి సీతాకోకచిలుకల అభయారణ్యంగా అయితే నిలవడం జరిగింది. Gujarat launched the Asha Van, a mobile cancer screening unit bringing advanced medical technology to villages and remote areas. గుజరాత్ ఆశా వ్యాన్ అనే మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ని అయితే ప్రారంభించింది. ఇది గ్రామాలు, మారుమూల ప్రాంతాలకు అధునాతన వైద్య సాంకేతికను అయితే తీసుకువస్తుంది. న్యూలీ ఫార్మ్డ్ కేఈ పనియార్ డిస్ట్రిక్ట్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ సెట్ టు బికమ్ ద ఇండియా ఫస్ట్ బయో హ్యాపీ డిస్ట్రిక్ట్, మార్కింగ్ ద పైనీరింగ్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ఇంటిగ్రేటింగ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ విత్ హ్యూమన్ వెల్ బీయింగ్. అరుణాచల్ ప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన కేఈ పనియార్ జిల్లా భారతదేశంలో మొట్టమొదటి బయో హ్యాపీ జిల్లాగా అవతరించడానికి సిద్ధంగా ఉంది. ఇది జీవ వైవిధ్య పరిరక్షణ మానవ శ్రేయస్సుతో అనుసంధానించడంలో ఒక మార్గదర్శక ప్రయోగాన్ని అయితే సూచిస్తుంది. ఉత్తరాఖండ్ పోలీస్ టాప్స్ ద ఐసీజీఎస్ 2.4 ర్యాంకింగ్స్. ఐసీజీఎస్ 2.4 ర్యాంకింగ్స్లో ఉత్తరాఖండ్ పోలీసులు అగ్రస్థానంలో నిలవడం జరిగింది. పంజాబ్ హ్యాస్ ఓపెన్ ఇట్స్ ఫస్ట్ డాగ్ శాంచురీ ఇన్ లూధియానా యాజ్ ఎ పైలట్ ప్రాజెక్ట్ టు రెడ్యూస్ డాగ్ బైట్ ఇన్సిడెంట్స్ అండ్ ఇంప్రూవ్ యానిమల్ వెల్ఫేర్. కుక్కగాడు సంఘటనలను తగ్గించడానికి, జంతు సంక్షేమాన్ని మెరుగుపరచడానికి పైలట్ ప్రాజెక్టుగా పంజాబ్ లూధియానాలో తన మొట్టమొదటి కుక్కల అభయారణ్యాన్ని అయితే ప్రారంభించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ హ్యాస్ డిక్లేర్డ్ ద కుంభల్ఘాట్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ ద ఆరావళి రేంజ్ యాజ్ ఎన్ ఎకో సెన్సిటివ్ జోన్. ఆరావళి శ్రేణిలో కుంభల్ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని పర్యావరణ సున్నితమైన మండలంగా పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అయితే ప్రకటించింది. మహారాష్ట్ర క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద 4,775 crore బిమ్లా రివర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ యావత్మల్ డిస్ట్రిక్ట్ టు ఎక్స్పాండ్ ఇరిగేషన్ అక్రాస్ 52,423 hectares. 52,423 హెక్టార్లో నీటిపారుదలను విస్తరించడానికి యావత్మల్ జిల్లాలో 4,775 కోట్లతో బెమ్లా నది నీటి ప్రాజెక్టును అయితే మహారాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మారుతి సుజుకి అండ్ గుజరాత్ గవర్నమెంట్ హ్యావ్ ఎక్స్చేంజ్డ్ ద ఇన్వెస్ట్మెంట్ లెటర్ ఫర్ ఎ న్యూ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇన్ కొరాజ్. కొరాజ్లో కొత్త వాహన తయారీ ప్లాంట్ కోసం మారుతి సుజుకి మరియు గుజరాత్ ప్రభుత్వం పెట్టుబడి లేఖను మార్పిడి చేసుకోవడం జరిగింది. యాన్యువల్ స్పితూ గస్తర్ ఫెస్టివల్ హ్యాస్ బిగిన్ ఇన్ లడాక్. ఈ స్పితూర్ గస్తక్ ఉత్సవం అనేది ఎక్కడ జరుపుకుంటారు అంటే లడాక్లో జరుపుకుంటారు ఎవ్రీ ఇయర్ కూడా. జార్ఖండ్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ద పిసా యాక్ట్ ఆఫ్టర్ 25 years ప్రామిసింగ్ సెల్ఫ్ గవర్నెన్స్ ఇన్ షెడ్యూల్ ఏరియా. షెడ్యూల్ ప్రాంతాల్లో స్వయం పాలన వాగ్దానం చేస్తూ జార్ఖండ్ 25 సంవత్సరాల తర్వాత పిసా చట్టాన్ని అయితే అమలు చేయడం జరిగింది. ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ హ్యాస్ అప్రూవ్డ్ ద 2 new MSME టెక్నాలజీ సెంటర్ అట్ పండోగా ఇన్ ఉనా డిస్ట్రిక్ట్ అండ్ పర్వానో ఇన్ సోలాన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. ఉనా జిల్లాలోని పాండో, హిమాచల్ ప్రదేశ్లోని సోలాన్ జిల్లాలో పర్వానో వద్ద 2 కొత్త ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రాలను ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ అయితే ప్రారంభించింది, ఆమోదించడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద 6,957 crore కజిరంగా ఎలివేటెడ్ కారిడార్ ఇన్ అస్సాం, విచ్ ఈజ్ ఎయిమింగ్ టు ప్రొటెక్ట్ వైల్డ్ లైఫ్, రెడ్యూస్ యాక్సిడెంట్స్, బూస్ట్ ఎకో టూరిజం అండ్ ఇంప్రూవ్ రైల్ కనెక్టివిటీ అక్రాస్ ఈస్టర్న్ అండ్ నార్థర్న్ ఇండియా. అస్సాంలో 6,957 కోట్లతో నిర్మించిన కజిరంగా ఎలివేటెడ్ కారిడార్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. వన్యప్రాణులను రక్షించడం, ప్రమాదాలను తగ్గించడం, పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడం, తూర్పు ఉత్తర భారతం అంతా రైల్వే కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా దీన్ని అయితే ప్రారంభించారు. కేరళ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద లీడర్ ఇన్ పర్సనల్ ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ ఇన్ 2025. 2025లో వ్యక్తిగత ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణలో కేరళ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ విల్ హోస్ట్ ద వరల్డ్ లార్జెస్ట్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ఎట్ కాకినాడ విత్ EM గ్రీన్ ఇన్వెస్టింగ్ $10 billion టు బిల్డ్ 1.5 MTPA కెపాసిటీ బై 2030. ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టును నిర్వహించనుంది. 2030 నాటికి 1.5 MTPA సామర్థ్యాన్ని నిర్మించడానికి EM గ్రీన్ $10 billion పెట్టుబడి అయితే పెట్టనుంది. సునేత్ర పవార్ హ్యాస్ టేకెన్ ఆత్ యాజ్ ద మహారాష్ట్ర ఫస్ట్ ఉమెన్
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫాలోయింగ్ ద ట్రాజిక్ డెత్ ఆఫ్ అజిత్ పవార్ ఇన్ ఏ ప్లేన్ క్రాష్. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారని చెప్పుకున్నాం కదా. సో ఆయన స్థానంలో సునేత్ర పవార్ మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ఫిఫ్త్ రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ హ్యాస్ బిగిన్ ఇన్ నాగాలాండ్ రుసోమా విలేజ్ నియర్ కోహిమా విత్ ఏ ఫోకస్ ఆన్ రూరల్ ఎంటర్ప్రినర్షిప్, ఆరెంజ్ ఫార్మింగ్ అండ్ కల్చరల్ హెరిటేజ్. ద ఫెస్టివల్ హైలైటెడ్ హౌ హార్టికల్చర్ డ్రివెన్ గ్రోత్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ విలేజ్ లైవ్లీహుడ్. 5వ రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అంటే నాగాలాండ్లోని కోహిమా సమీపంలోని రుసోమా గ్రామంలో జరుగుతుంది. గ్రామీణ వ్యవస్థాపకత, నారింజ సాగు, సాంస్కృతిక వారసత్వంపై దృష్టి సారించి ఉద్యానవన ఆధారిత వృద్ధి గ్రామీణ జీవనోపాధిని ఎలా మారుస్తుందో ఈ ఉత్సవం అయితే హైలైట్ అయితే చేస్తుంది. మెయిన్గా రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అంటే నాగాలాండ్ గుర్తుపెట్టుకోండి. అలాగే గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ లాంచ్డ్ ద ముఖ్యమంత్రి గ్రామోత్తన్ యోజన లేయింగ్ ఫౌండేషన్ ఫర్ 2666 పంచాయతీ ఆఫీస్ వర్త్ ఆఫ్ 663 crore టు బ్రింగ్ అర్బన్ స్టైల్ ఫెసిలిటీ టు విలేజ్ అండ్ బ్రిడ్జ్ అండ్ రూరల్ అర్బన్ డెవలప్మెంట్ గ్యాప్. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గారు గ్రామోత్తన్ యోజన ముఖ్యమంత్రి గ్రామోత్తన్ యోజన అనే పథకాన్ని ఎవరు ప్రారంభించారంటే గుజరాత్ రాష్ట్రం ప్రారంభించింది. దేనికోసం అంటే గ్రామాలకు పట్టణ తరహా సౌకర్యాలను తీసుకురావడం కోసం, గ్రామీణ పట్టణాభివృద్ధి మరియు అంతరాన్ని తగ్గించడం కోసం 663 కోట్ల విలువైన 2666 పంచాయతీ కార్యాలయాలను అయితే శంకుస్థాపన చేశారు. ఉత్తరాఖండ్ హ్యాస్ బీన్ నేమ్డ్ ద బెస్ట్ స్టేట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఏవియేషన్ ఎకోసిస్టమ్ ఎట్ వింగ్స్ ఇండియా 2026. వింగ్స్ ఇండియా 2026లో ఏవియేషన్ ఎకోసిస్టమ్ ప్రమోషన్లో భాగంగా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఉత్తర రాష్ట్రంగా అయితే ఎంపిక చేశారు. అస్సాం హ్యాస్ లాంచ్డ్ ద ముఖ్యమంత్రి ఇటికోలి దుతిపాత్ స్కీమ్ టు ప్రొవైడ్ వన్ టైమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 6 lakh టీ వర్కర్స్. 6 లక్షల మంది తేయాకు కార్మికులు టీ వర్కర్స్కి ఆర్థిక సహాయం అందచేయడం కోసం అస్సాం ముఖ్యమంత్రి ఈటికోలి దూతిపాట్ పథకాన్ని అయితే ప్రారంభించారు. అస్సాంలో ఎక్కువగా టీ సాగు చేస్తూ ఉంటారు కదా, టీ వర్కర్స్ ఎక్కువ ఉంటారు అక్కడ. ఇండియా హ్యాస్ లాంచ్డ్ ద ఫస్ట్ ఏఐ ఎనేబుల్డ్ యూనివర్సిటీ పైలట్ అట్ సిసిఎస్యు మీరట్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ గూగుల్ క్లౌడ్. గూగుల్ క్లౌడ్ భాగస్వామ్యంతో భారతదేశం మొట్టమొదటి ఏఐ ఆధారిత విశ్వవిద్యాలయ పైలట్ను సిసిఎస్యు అయితే మీరట్లో ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ హ్యాస్ మేడ్ ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ మ్యాండేటరీ ఫర్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ February 1. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుండి ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం ఆధారిత బయోమెట్రిక్ ప్రామాణీకరణ అయితే తప్పనిసరి చేయడం జరిగింది. ఇండియా హ్యాస్ నామినేటెడ్ ద మేఘాలయ లివింగ్ రూట్ బ్రిడ్జ్ ఫర్ యునెస్కో 2026-27 వరల్డ్ హెరిటేజ్ లిస్ట్. యునెస్కో 2026-27 నుండి ప్రపంచ వారసత్వ జాబితాకు మేఘాలయ లివింగ్ రూట్ బ్రిడ్జ్లను అయితే భారతదేశం నామినేట్ చేసింది. మేఘాలయ విల్ హోస్ట్ ఇట్ ఫస్ట్ స్టేట్ లెడ్ స్పైస్ ఫెస్టివల్ ఇన్ ముంబై ఫ్రమ్ January 30 to February 1. మేఘాలయ మొట్టమొదటి రాష్ట్ర నేతృత్వంలో స్పైస్ ఫెస్టివల్ను ముంబైలో జనవరి 30 నుండి ఫిబ్రవరి 1 దాకా నిర్వహించింది. మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన స్పైస్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటే ముంబైలో జరిగింది. మధ్యప్రదేశ్ హ్యాస్ డిక్లేర్ 2026 ఇయర్ యాజ్ ద అగ్రికల్చర్ టు స్ట్రెంథనింగ్ ఫార్మింగ్ అండ్ అలైన్డ్ సెక్టార్స్. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలను బలోపేతం చేయడానికి మధ్యప్రదేశ్ 2026ను వ్యవసాయ సంవత్సరంగా అయితే ప్రకటించడం జరిగింది. ఇయర్ ఆఫ్ అగ్రికల్చర్ 2026ను మధ్యప్రదేశ్ ప్రకటించింది. ఎందుకంటే ఫార్మింగ్ అండ్ అలైన్డ్ సెక్టార్ను స్ట్రెంథన్ చేయడం కోసం. కర్ణాటక హ్యాస్ నోటిఫైడ్ గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ బోర్డ్ అండర్ ద న్యూ 2025 లా. కర్ణాటక 2025 చట్టం ప్రకారం గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ బోర్డుని అయితే నోటిఫై చేసింది. గిగ్ వర్కర్స్ అంటే ఎవరు అంటే మనకి జొమాటో, బ్లింకిట్, స్విగ్గీ లాంటివి డెలివరీ చేస్తూ ఉంటారు కదా, అటువంటి వర్కర్స్ని గిగ్ వర్కర్స్గా పిలుస్తారు. సెంటర్ హ్యాస్ ఫార్మ్డ్ అ హై లెవెల్ కమిటీ టు స్ట్రెంథెన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఇన్ తమిళనాడు. తమిళనాడులో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయడానికి కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని అయితే ఏర్పాటు చేసింది. అహ్మదాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ పోలీస్ ఫోర్స్ ఇన్ ఇండియా టు ఇంటిగ్రేట్ ఆధార్ వెరిఫికేషన్ విత్ పాతిక్ సాఫ్ట్వేర్. భారతదేశంలో ఆధార్ ధృవీకరణను పాతిక్ సాఫ్ట్వేర్లతో అనుసంధానించిన మొట్టమొదటి పోలీస్ దళంగా అహ్మదాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్ అయితే అవతరించింది. గుజరాత్ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ 12,050 crore ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఓవర్ 12 lakh girls అండర్ ద నమో లక్ష్మి స్కీమ్ in 2025-26. The initiative supported the girls studying in class 9-12, aiming to prevent dropouts, improve nutrition and promote secondary and higher education. నెక్స్ట్ గుజరాత్ గవర్నమెంట్ నమో లక్ష్మి పథకం అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 12 లక్షలకు పైగా బాలికలకు 1,250 కోట్ల ఆర్థిక సహాయం అందించనుంది.
ఇది 9 నుండి 12 తరగతి చదువుతున్న బాలికలకు మద్దతు ఇస్తుంది. డ్రాప్ అవుట్లను నివారించడం అంటే మధ్యలో మానేసిన వాళ్ళని మనకి మానేయకుండా మనకి సహాయం చేయడం ద్వారా మనకి వాళ్ళని నివారించడం, పోషకాహారాలని వీళ్ళకి మెరుగుపరచడం, సెకండరీ హైయర్ విద్యను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ నమో లక్ష్మి పథకాన్ని గుజరాత్ ప్రభుత్వం అయితే ప్రారంభించింది. రీసెంట్ ఏఎస్ఐ ఎల్ఈడి ఎవాక్యుయేషన్స్ ఎట్ ద కోటే వీరభద్రేశ్వర టెంపుల్ కాంప్లెక్స్ ఇన్ లక్కుండి, కర్ణాటక హ్యావ్ అన్కవర్డ్ సిగ్నిఫికెంట్ నిలోథిక్ ఎరా ఆర్టిఫాక్ట్స్ ఇంక్లూడింగ్ గ్రే పోర్ట్రే స్టోన్ యాక్స్ అండ్ షెల్స్. కర్ణాటక లక్కుండిలోని కోటే వీరభద్రేశ్వర ఆలయం సముదాయంలో ఇటీవల అసీ నేతృత్వంలో జరిగిన తవ్వకాల్లో బూడిద రంగు కొండలు, రాతి గొడ్డలి, గుడ్లు వంటి ముఖ్యమైన నియోలోథిక్ యుగం కళాఖండాలను అయితే బయటకు తీయడం జరిగింది. సిక్కిం పోలీస్ హ్యావ్ బీన్ అవార్డెడ్ ద ప్రెస్టీజియస్ ప్రెసిడెంట్ పోలీస్ కలర్ అవార్డ్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్, ప్రొఫెషనలిజం అండ్ డిసిప్లిన్. సిక్కిం పోలీసులకు విశిష్ట సేవ, వృత్తి నైపుణ్యము, క్రమశిక్షణ ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పోలీస్ కలర్ అవార్డు అయితే లభించింది. పంజాబ్ గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద ముఖ్యమంత్రి సెహత్ యోజన టు ప్రొవైడ్ ఫ్రీ అండ్ క్యాష్లెస్ మెడికల్ ట్రీట్మెంట్ అప్ టు 10 lakh ఫర్ ఫ్యామిలీ. ప్రతి కుటుంబానికి 10 లక్షల వరకు ఉచిత నగదు రహిత వైద్య చికిత్సను అందజేయడం కోసం ముఖ్యమంత్రి సెహత్ యోజన పథకాన్ని పంజాబ్ ప్రభుత్వం ప్రారంభించింది. గుజరాత్ లేడ్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఇండియా ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ సన్నాద్. సనంద్లో గుజరాత్లో భారతదేశం మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ ఉపగ్రహ తయారీ యూనిట్ని అయితే శంకుస్థాపన చేయడం జరిగింది. లక్నో హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద ఉత్తరప్రదేశ్ ఫస్ట్ సిటీ టు ఎన్ష్యూర్ 100% సైంటిఫిక్ ప్రాసెసింగ్ ఆఫ్ ఫ్రెష్ మున్సిపల్ వేస్ట్ ఎలిమినేటింగ్ ఓపెన్ డంపింగ్. తాజా మున్సిపల్ వ్యర్థాలను 100% శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడం, బహిరంగ ప్రదేశంలో చెత్త వేయడం వంటి చర్యలను నిర్మూలించిన ఉత్తరప్రదేశ్లోని మొట్టమొదటి నగరంగా లక్నో ఆవిర్భవించింది. ఒడిశా హ్యాస్ అనౌన్స్డ్ ద కంప్లీట్ బ్యాన్ ఆన్ గుట్కా, పాన్ మసాలా అండ్ ఆల్ టొబాకో అండ్ నికోటిన్ ప్రొడక్ట్స్. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం గుట్కా, పాన్ మసాలా, పొగాకు, నికోటిన్ ఉత్పత్తులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. రాజస్థాన్ అల్వార్ ఈజ్ సెట్ టు డెవలప్ మేజర్ బయోలాజికల్ పార్క్ ఫీచరింగ్ 81 వైల్డ్ లైఫ్ స్పీసెస్ అండ్ ఓవర్ 400 యానిమల్స్. రాజస్థాన్లోని ఆల్వార్లో 81 వన్యప్రాణుల జాతులు, 400కు పైగా జంతువులతో కూడిన ప్రధాన బయోలాజికల్ పార్క్ని అయితే అభివృద్ధి చేయనున్నారు. టాటా గ్రూప్ ప్లాన్స్ టు ఇన్వెస్ట్ $11 billion టు డెవలప్ వరల్డ్ క్లాస్ ఏఐ ఇన్నోవేషన్ సైట్ నియర్ నావీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలోని నావీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ప్రపంచ స్థాయి ఏఐ ఇన్నోవేషన్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి టాటా గ్రూప్ $11 billion పెట్టుబడిని పెట్టాలని అయితే యోచిస్తుంది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు హ్యాస్ అనౌన్స్డ్ ద న్యూ స్పేస్ పోర్ట్ ఎట్ హోప్ ఐలాండ్ యాజ్ పార్ట్ ఆఫ్ స్పేస్ సిటీ ఇనిషియేటివ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్పేస్ సిటీ ఇనిషియేటివ్లో భాగంగా హోప్ ఐలాండ్లో కొత్త స్పేస్ పోర్ట్ని అయితే ప్రకటించారు. యుఏఈ అండ్ తెలంగాణ హ్యావ్ అగ్రీడ్ టు ఎక్స్ప్లోర్ కొలాబరేషన్ ఫర్ డెవలప్మెంట్ భారత్ ఫ్యూచర్ సిటీ ఇండియా ఫస్ట్ నెట్ జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ. భారతదేశంలో మొట్టమొదటి నెట్ జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ అయిన భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయడానికి సహకారాన్ని అన్వేషించడానికి యుఏఐ మరియు తెలంగాణ అయితే అంగీకరించడం జరిగింది. అస్సాం గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ద మంత్లీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 25,000 ఫర్ రీసెర్చ్ స్కాలర్స్ అండ్ 40,000 ఫర్ దివ్యాంగ్ స్కాలర్స్ అండర్ ద అటల్ విచల్ అగ్రగామి అస్సాం స్కీమ్. అటల్ విచన్ అగ్రగామి అస్సాం పథకం కింద అస్సాం ప్రభుత్వం పరిశోధన స్కాలర్లకు 25,000 మరియు దివ్యాంగ స్కాలర్లకు 40,000 నెలవారీ ఆర్థిక సహాయాన్ని అయితే ప్రకటించడం జరిగింది. ఒడిశా అండ్ మేఘాలయ హ్యావ్ సైన్డ్ ద మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ టు స్ట్రెంథెనింగ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ త్రూ ఇంటర్ స్టేట్ కొలాబరేషన్. ఒడిశా, మేఘాలయ అంతర్రాష్ట్ర సహకారం ద్వారా బాల్య సంరక్షణ, విద్య మరియు అభివృద్ధిని బలోపేతం చేయడం కోసం అవగాహన ఒప్పందంపై అయితే సంతకం చేయడం జరిగింది. జనవరి నెలలో ఉన్న మిస్లేనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఆర్మీ హాస్పిటల్ క్రియేటెడ్ హిస్టరీ విత్ ఇండియా ఫస్ట్ 3D+ ఆక్వస్ యాంజియోగ్రఫీ విత్ ఐస్టంట్. ఐస్టంట్తో భారతదేశపు మొట్టమొదటి 3D+ ఆక్వస్ యాంజియోగ్రఫీతో ఆర్మీ హాస్పిటల్ చరిత్ర సృష్టించింది. అస్సాం బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు కాన్స్టిట్యూట్ 8th స్టేట్ పే కమిషన్ అహెడ్ ఆఫ్ 7th పే కమిషన్ ఎక్స్పైరీ. 7వ వేతన సంఘం గడువు ముగియడానికి ముందే 8వ రాష్ట్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా అస్సాం నిలిచింది. ఇండియా ఆస్ట్రేలియా ఎకనామిక్ కార్పొరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ ECTA ఆస్ట్రేలియా బిగెన్ గ్రాంటింగ్ డ్యూటీ ఫ్రీ యాక్సెస్ టు 100% ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ January 1. జనవరి 1 నుండి భారత్ ఆస్ట్రేలియా ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం ఆస్ట్రేలియా 100% భారతీయ ఎగుమతులకు సుంకరహిత ప్రాప్యతనైతే మంజూరు చేయడం అయితే ప్రారంభించింది. ఓకే, ఇండియాకి అయితే డ్యూటీ ఫ్రీ యాక్సెస్ అయితే ఇవ్వడం జరిగింది ఆస్ట్రేలియా.
తుర్క్మెనిస్తాన్ లీగలైజ్డ్ ద క్రిప్టో కరెన్సీ మైనింగ్ అండ్ ఎక్స్చేంజెస్ అండర్ ద న్యూ లా. ఆల్రెడీ చూసాం కదా, తుర్క్మెనిస్తాన్ మనకి క్రిప్టో కరెన్సీ మైనింగ్ ఎక్స్చేంజ్లు అయితే చట్టబద్ధం చేస్తుంది. న్యూ రీడ్ స్నేక్ స్పైసెస్ కాలమారియా మిజోరామెన్సిస్ డిస్కవర్డ్ ఇన్ మిజోరాం. మిజోరాంలో కొత్త రీడ్ స్నేక్ జాతి కాలమారియా మిజోరామెన్సిస్ అయితే కనుగొనబడడం జరిగింది. సోమనాథ స్వాభిమాన్ పర్వ్ ఈజ్ అబ్జర్వ్డ్ ఎట్ సోమనాథ ఇన్ గుజరాత్ ఫ్రమ్ January 8 to 11. The 4-day event organized following a decision by Prime Minister Narendra Modi commemorates 1,000 years since first recorded attack on the historic Somnath temple. సోమనాథ ఆలయం పైన ఫస్ట్ మనకి రికార్డ్ అయిన మనకి అటాక్ అనేది చూసుకున్నట్లయితే 1000 సంవత్సరాలు అయితే అవ్వడం జరిగింది. దీని జ్ఞాపకార్థంగా మనకి పురస్కరించుకుని నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు January 8 నుండి 11 వరకు గుజరాత్లోని సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ అనే చెప్పి జరుపుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నిర్ణయం ప్రకారం నిర్వహించిన 4 రోజుల కార్యక్రమం చారిత్రాత్మక సోమనాథ్ ఆలయంపై నమోదైన మొట్టమొదటి దాడి జరిగినప్పటి నుండి 1000 సంవత్సరాల జ్ఞాపకంగా అయితే దీన్ని అయితే జరిపారు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026 AITE26 officially began on January 6 at the తంతై పెరియార్ వైల్డ్ లైఫ్ శాంచురీ 2026. 2026లో అఖిల భారత పులుల అంచనా ప్రకారం మొట్టమొదటి దశ అధికారికంగా జనవరి 6న తంతై పెరియార్ వన్య ప్రాణుల అభయారణ్యం అయితే ప్రారంభమవడం జరిగింది. అంటే సెన్సెక్స్ టైప్లో మనకి టైగర్ ఎస్టిమేషన్ అయితే వేస్తారు కదా, సో దానికి సంబంధించి అయితే ఇక్కడ నుండి స్టార్ట్ చేశారు. అన్నామలై టైగర్ రిజర్వ్ ఈజ్ అడాప్టింగ్ ద మిస్ట్రిప్స్ యాప్ ఫర్ ద అప్కమింగ్ వైల్డ్ లైఫ్ సెన్సెక్స్ అలవింగ్ ఫారెస్ట్ స్టాఫ్ టు రికార్డ్ డేటా డిజిటల్ ఇన్ రియల్ టైమ్. అన్నామలై టైగర్ రిజర్వ్ రాబోయే వన్యప్రాణుల గణన కోసం మిస్ట్రిప్స్ అనే యాప్ను స్వీకరిస్తుంది. అటవీ సిబ్బంది డేటాను నిజ సమయంలో డిజిటల్గా రికార్డ్ చేయడానికి అయితే ఈ యాప్ అయితే యూజ్ అవుతుంది. పంజాబీ సింగర్ కాకా హ్యాస్ లాంచ్డ్ ద ఫ్రెండో ఏ ఉమెన్ సేఫ్టీ మొబైల్ యాప్ ఇన్ ఇండియా ఆఫరింగ్ SOS అలర్ట్స్, లైవ్ లొకేషన్ షేరింగ్, ఎవిడెన్స్ రికార్డింగ్ అండ్ కమ్యూనిటీ సపోర్ట్. పంజాబ్ గాయని కాకా గారు భారతదేశంలో SOS హెచ్చరికలు, లైవ్ లొకేషన్ షేరింగ్, ఎవిడెన్స్ రికార్డ్ మరియు కమ్యూనిస్ట్ మద్దతును అందించే మహిళా భద్రత మొబైల్ యాప్ ఫ్రీడోను అయితే ప్రారంభించారు. ఇండియన్ మౌంటైనియర్ అరిత్రా రాయ్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ మౌంట్ అకనాంగా ఇన్ అర్జెంటీనా. భారత పర్వతారోహకురాలు అరిత్రా రాయ్ అర్జెంటీనాలోని అకనాగువా పర్వతాన్ని విజయవంతంగా అయితే అధిరోహించారు. ఇండియా బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు కమర్షియల్లీ ప్రొడ్యూస్ బయోబ్యూటమిన్ ఫర్ సస్టైనబుల్ రోడ్ కన్స్ట్రక్షన్. స్థిరమైన రోడ్డు నిర్మాణం కోసం బయోబ్యూటమిన్ వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసిన మొదటి దేశంగా భారతదేశం నిలిచింది. నగౌరి అశ్వగంధ ఏ ప్రీమియం medicinal herb from Rajasthan Nagpur district has been granted the prestigious geographical indication tag. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాకు చెందిన నగౌరి అశ్వగంధ అనే ప్రీమియం ఔషధ మూలికకు ప్రతిష్టాత్మక భౌగోళిక సూచిక GI ట్యాగ్ అయితే లభించింది. ఇండియా ఫస్ట్ ఫుల్లీ పేపర్లెస్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఇనాగ్రేటెడ్ ఇన్ కాల్పేట్, కేరళ. ఆల్రెడీ చూసాం కదా, భారతదేశంలో మొట్టమొదటి కాగితరహిత జిల్లా న్యాయ వ్యవస్థగా కేరళను కల్పెట్టా ప్రారంభించబడింది. Razorpay POS secured RBI license to operate as offline payment aggregator. Razorpay ఉంది కదా, POS ఆఫ్లైన్ పేమెంట్ అగ్రిగేటర్గా పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైసెన్స్ అయితే పొందడం జరిగింది. ప్రస్తుతం ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్గా మాత్రమే Razorpay పనిచేస్తుంది. ఇక్కడ నుండి ఆఫ్లైన్ పేమెంట్ అగ్రిగేటర్గా కూడా పనిచేయడానికి అయితే RBI నుండి లైసెన్స్ పొందింది. JP Morgan to set up branch in Gift City for trading equities and financial instruments. ఈక్విటీ మరియు ఆర్థిక సాధనాల ట్రేడింగ్ కోసం JP Morgan గిఫ్ట్ నగరంలో శాఖను అయితే ఏర్పాటు చేయనుంది. కేర్ ఎడ్జ్ ప్రాజెక్ట్స్ ద 7% GDP గ్రోత్ ఫర్ ఇండియా ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2026-27. 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం GDP వృద్ధి రేటు 7% ఉంటుందని మనకి కేర్ ఎడ్జ్ అయితే అంచనా వేయడం జరిగింది. IMF upgraded the India GDP growth forecast to 7.3% for financial year 2025-26. 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత GDP వృద్ధి అంచనా IMF 7.3%గా అయితే మనకి వేయడం జరిగింది. జనవరి నెలలో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్, జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. జనవరి 1న గ్లోబల్ ఫ్యామిలీ డే, ప్రపంచ కుటుంబ దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే 1 జనవరిని DRDO డే, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డేని కూడా 1 జనవరిని జరుపుకుంటాం. అలాగే 3 జనవరిని ఇంటర్నేషనల్ మైండ్ బాడీ వెల్నెస్ డే, అంతర్జాతీయ మైండ్ బాడీ వెల్నెస్ డేని 3 జనవరిని అయితే జరుపుకోవడం జరుగుతుంది. 4 జనవరిని వరల్డ్ బ్రెయిలీ డే, ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని 4 జనవరిని జరుపుకుంటాం. అలాగే 5 జనవరిన నేషనల్ బర్డ్ డే, జాతీయ పశువుల దినోత్సవాన్ని 5 జనవరిని జరుపుకోవడం జరుగుతుంది. అలాగే 6 జనవరిన వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్, ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవాన్ని 6 జనవరిని అయితే జరుపుకుంటాము.
జనవరి 8న ఎర్త్ రొటేషన్ డే భూమి భ్రమణ దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. జనవరి 9న ఎన్ఆర్ఐ డే ప్రవాస భారతీయుల దినోత్సవం, నాన్ రెసిడెంట్ ఇండియన్ లేదా ప్రవాసీ భారతీయ దివాస్ అని కూడా అంటారు. ఓకే, మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుండి తిరిగి వచ్చిన రోజుని జ్ఞాపకార్థంగా ఈ రోజునైతే జరుపుకుంటాం. 10 జనవరిన వరల్డ్ హిందీ డే లేదా విశ్వ హిందీ దివాస్ అని కూడా అంటారు. విశ్వ హిందీ దివాస్ లేదా ప్రపంచ హిందీ దినోత్సవాన్ని 10 జనవరిన జరుపుకుంటాం. 12 జనవరిన నేషనల్ యూత్ డే జాతీయ యువజన దినోత్సవాన్ని స్వామి వివేకానంద బర్త్డే జ్ఞాపకార్థంగా జరుపుకోవడం జరుగుతుంది. థీమ్ వచ్చేసరికి ఇగ్నైట్ ద సెల్ఫ్, ఇంపాక్ట్ ద వరల్డ్. జనవరి 21న త్రిపుర, మణిపూర్, మేఘాలయ 3 రాష్ట్రాలు కూడా ఫౌండేషన్ డే స్థాపన దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాయి. అలాగే జనవరి 24న నేషనల్ గర్ల్ చైల్డ్ డే జాతీయ బాలికా దినోత్సవాన్ని జనవరి 24న జరుపుకుంటాం. అలాగే జనవరి 24న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని కూడా మనకైతే జరుపుకోవడం జరుగుతుంది. 25 జనవరిన నేషనల్ వాటర్స్ డే జాతీయ వాటర్ల దినోత్సవాన్ని 25 జనవరిన జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ మై ఇండియా మై ఓట్. అలాగే 25 జనవరిన నేషనల్ టూరిజం డే జాతీయ పర్యాటక దినోత్సవాన్ని 25 జనవరిన జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి రూరల్ అండ్ కమ్యూనిటీ సెంట్రిక్ టూరిజం. 26 జనవరిన ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ కస్టమ్స్ ప్రొటెక్టింగ్ సొసైటీ త్రూ విజిలెన్స్ అండ్ కమిట్మెంట్. 27 జనవరిన నేషనల్ జియోగ్రాఫిక్ డేని 27 జనవరిన అయితే జరుపుకుంటాం. 27 జనవరిన ఇంటర్నేషనల్ డే ఆఫ్ కమమరేషన్ ఆఫ్ మెమరీ ఇన్ విక్టిమ్స్ ఆఫ్ హోలోకాస్ట్ బాధితుల జ్ఞాపకార్థం అంతర్జాతీయ స్మారక దినోత్సవాన్ని 27 జనవరిన అయితే జరుపుకుంటాం. 28 జనవరిన ఇంటర్నేషనల్ డేటా ప్రైవసీ డే అంతర్జాతీయ డేటా గోప్యతా దినోత్సవాన్ని 28 జనవరిన జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ డేటా. సో ఇది జనవరి టోటల్ మంత్లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. మీకు లాస్ట్ 6 మంత్స్, లాస్ట్ 12 మంత్స్ లేదా మంత్లీ కరెంట్ అఫైర్స్, హూ ఈస్ హూ, స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్లో ప్రింటర్, జిరాక్స్ తీసుకునే ఫార్మాట్లో అందుబాటులో ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలితే ఒకసారి అయితే చెక్ చేయండి. వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందరూ కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.